కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్ అంటే టీచింగ్ ని ఒక కాన్సెప్ట్ గా మనం తీసుకుంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, వాట్ ఆర్ ది ఐటమ్స్, ఒక ఒక టీచింగ్ అనేటటువంటి ప్రక్రియలో ఏమేమి విశేషాలు ఉన్నాయి, ఎలిమెంట్స్ ఏమిటి అని అంటే దేర్ ఆర్ 4 ఎలిమెంట్స్. వన్ ఈజ్ కరిక్యులం, సెకండ్ ఈజ్ ఇన్స్ట్రక్షన్, థర్డ్ ఈజ్ టీచింగ్, ఫోర్త్ ఈజ్ లెర్నింగ్. సో టీచింగ్ టేకెన్ యాజ్ ఎ కాన్సెప్ట్, దేర్ ఆర్ 4 ఎలిమెంట్స్ ఇన్ టీచింగ్ విచ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ టీచింగ్. అవి ఏమిటంటే కరిక్యులం, ఇన్స్ట్రక్షన్, టీచింగ్ అండ్ లెర్నింగ్. హియర్ టీచింగ్ స్పెసిఫికలీ రిఫర్స్ టు ఏ ప్రాపర్ టీచింగ్ అనమాట. అంటే ఒక స్కూల్ టీచింగ్ లాగా సిస్టమేటిక్ టీచింగ్ కి వెళ్ళినప్పుడు కరిక్యులం అనేది ఒకటి ఉంటుంది. అంటే దేర్ షుడ్ బి ఏ ప్లాన్ అండ్ దేర్ షుడ్ బి ఏ స్కీమ్ వాట్ వీఆర్ గోయింగ్ టు స్టడీ అండ్ హౌ వీఆర్ గోయింగ్ టు షెడ్యూల్ ఇట్. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ కరిక్యులం. అందులో సిలబస్ ఉంటుంది, క్లాస్ టైమింగ్స్. కరిక్యులం ఇన్క్లూడ్స్ ఎవ్రీథింగ్ రిలేటింగ్ టు ది ప్లానింగ్ అండ్ ప్రోగ్రామింగ్ ఆఫ్ హౌ ఎడ్యుకేషన్ షుడ్ గో ఫార్వర్డ్. కనుక ఈ 4 కాన్సెప్ట్స్, కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్ లో ఈ 4 ఐటమ్స్ చెప్పారు, 4 ఎలిమెంట్స్ ఉన్నాయని. ఇది ఒక మోడలింగ్ అంటాం. అంటే వాట్ ఈస్ ది మోడల్ ఆఫ్ టీచింగ్ అనే దానికి ఈ మోడల్ ఇచ్చిన వారు ఎవరంటే మెక్డొనాల్డ్స్ అనే ఆయన ఈ మోడల్ చెప్పారు. ఇందులో వేరియస్ మోడల్స్ ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దిస్ ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ అని, హౌ టీచింగ్ గోస్ అనేది. ఈయన మెక్డొనాల్డ్ ఈ ప్రాసెస్ చెప్పారు అనమాట. ఇందులో 4 ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి కరిక్యులం, 2 ఇన్స్ట్రక్షన్, 3 టీచింగ్, 4 లెర్నింగ్. దాని తర్వాత లెవెల్స్ ఆఫ్ టీచింగ్ అనేది ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కొంచెం టెక్నికల్ గానే ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఇక్కడి నుంచి ఫాలో అవ్వండి. ఏదన్నా మీకు డౌట్ ఉంటే అక్కడికక్కడే అడిగేసేయండి, ఎందుకంటే మళ్ళీ మనకి టైం ఉండదు, మళ్ళీ వెనక్కి రాం. సో క్లాసిఫికేషన్ ఆఫ్ టీచింగ్. టీచింగ్ లో లెవెల్స్ ఉంటాయండి. ఎందుకంటే టీచింగ్ అనేది ఇట్ గోస్ ఆన్ ఫ్రమ్ ఏ చైల్డ్ టు ది అన్ ఎల్డర్లీ పర్సన్ ఉంటుంది కదా. అందరికీ ఒకేలా ఉండదుగా టీచింగ్ చేసే దాంట్లో. దే విల్ బి డిఫరెంట్ లెవెల్స్, వేరువేరుగా చెప్తాము. దట్ డిపెండ్స్ అపాన్ ది క్యాలిబర్ ఆఫ్ ది లెర్నర్స్. అందుకని దీన్ని క్లాసిఫికేషన్ ఆఫ్ టీచింగ్ అని అంటాం. ఎన్ని లెవెల్స్ లో క్లాసిఫై చేస్తారు అని అంటే చూడండి, ఒకటి బేస్డ్ ఆన్ టీచింగ్ లెవెల్స్. టీచింగ్ లెవెల్స్ అనేవి 3 లెవెల్స్ చెప్పారండి. మెమరీ లెవెల్, అండర్స్టాండింగ్ లెవెల్, రిఫ్లెక్టివ్ లెవెల్. ఇది ఫస్ట్ మనం అవుట్ లైన్ చూస్తున్నాము. ఇవన్నీ ఏమిటో మనం డీటెయిల్స్ అన్ని చదువుతామండి. అందుకని ముందు ఇది మీరు ఇంట్రొడక్టరీగా అసలు టీచింగ్ అనేది ఎన్ని విధాలుగా క్లాసిఫై చేశారు అంటే, ఈ క్లాసిఫికేషన్స్ లో ది ఫస్ట్ వన్ ఈజ్ బై ది లెవెల్. లెవెల్ అంటే లెవెల్ ఆఫ్ ది లెర్నర్స్ బేస్డ్ ఆన్ టీచింగ్ లెవెల్స్. టీచింగ్ లెవెల్ అంటే టీచింగ్ లెవెల్ విత్ రెఫరెన్స్ టు ది లెర్నర్స్. ఇది 3 రకాలు చెప్పారు. ఒకటి మెమరీ లెవెల్, 2 అండర్స్టాండింగ్ లెవెల్, 3 రిఫ్లెక్టివ్ లెవెల్. మెమరీ అంటే నేను మీకు ఇక్కడ జస్ట్ ఇండికేట్ చేస్తాను, సో దట్ బొత్తిగా ఏమీ తెలియకుండా చూసుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా డీటెయిల్ తర్వాత చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు ఒకసారి అంటే ఏమిటో ఒకసారి చెప్తే మీకు బాగా తర్వాత లెసన్ ఈజీగా అర్థమవుతుంది. మెమరీ లెవెల్ అంటే ఏమిటంటే రూట్ లెర్నింగ్ అని అంటాం కదా మనం. అంటే చిన్న పిల్లలకి చూడండి, ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి ఏదో ఒక ఇంగ్లీష్ పుస్తకం తీసుకుంటాం, ఒక ప్యాసేజ్ టిక్కు కొట్టి రేపు బట్టి పట్టుకొచ్చి చెప్పరా అని చెప్తాం. గెట్ బై హార్ట్ అండ్ గివ్ మీ టుమారో, రిసైట్ టుమారో అని చెప్తాం. అలాగే పద్యాలు ఏ వేమన శతకము, ఇంకొక మరొక శతకము, లేదో ఒక డాఫోడిల్స్ పద్యాలు తీసుకుంటాం. ఈ 2 బట్టి పట్టుకుని ఉంటాం. అంతకంటే చిన్నపిల్లలకి వాళ్ళు అర్థం చేసుకునేది తెలియదు. వాళ్ళు ఏం నేర్చుకుంటారో వాళ్ళకి తెలియదు, ఏం నేర్చుకోవాలో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఏంటంటే అప్పుడు గ్రాస్ప్ విపరీతంగా ఉంటుంది. చూడండి, మనం చిన్నప్పుడు చదువుకున్న పద్యాలు ఎప్పటికీ మనం గుర్తుంటే, విన్న సినిమా పాటలు గుర్తుంటే, కానీ ఇప్పుడు ఏమిటి, ఇప్పుడు విన్నది ఒక గంట తర్వాత గుర్తుండదు మనకి. సో దట్ గ్రాస్పింగ్ ఏజ్ అప్పుడు ఉంటుంది కనుక వాళ్ళకి మెమరీ లెవెల్, వాళ్ళ మెమరీలోకి ఎన్ని పంపించగలమో అవన్నీ పంపిస్తాం. అక్కడ ఓన్లీ వాళ్ళకి ఏం తెలియదు. ఇట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ టీచర్ సెంటర్డ్. టీచర్ వాళ్ళని ఎంత బాగా, వాళ్ళకి ఎంత ఇన్ఫర్మేషన్ వాళ్ళ బుర్రలోకి మనం ఫీడ్ చేయగలమో అనేది చూసి వాళ్ళ చేత గుర్తు పెట్టుకోవడం ఒకటే ఆ స్టేజ్ లో. దాన్ని మెమరీ లెవెల్ టీచింగ్ అంటాం. మెమరీ లెవెల్ చిన్న పిల్లలకి అనమాట. అండర్స్టాండింగ్ లెవెల్ అంటే వీళ్ళు కొంచెం మనం 8th క్లాస్, 7th క్లాస్, 8th, 9th ఆ రేంజ్కి వచ్చేటప్పటికి, అంటే మిడిల్ స్కూల్ అనుకోండి. మిడిల్ స్కూల్ లెవెల్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వీళ్ళకి బట్టి అంటే ఇంకా వాళ్ళు ఆ పని చెయ్యరు. ఎందుకండి, ఇదేమిటండి, అదేమిటండి అనే ఒక ఇంక్విజిటివ్నెస్ స్టార్ట్ అవుతుంది వాళ్ళల్లో. తెలుసుకోవాలి, ఇదేమిటి అదేమిటి అనేది అర్థం చేసుకోవాలి అనే ఇంక్విజిటివ్నెస్ వస్తుంది. ఆ ఇంక్విజిటివ్నెస్ కి ఉన్న వాళ్ళకి చెప్పే విధానం వేరుగా ఉంటుంది కదా. సో వాళ్ళకి చెప్పే విధానంగా చెప్పేదాన్ని టీచింగ్ లెవెల్ అట్ అండర్స్టాండింగ్ లెవెల్ అంటాం. అంటే ఆ ఏజ్ గ్రూప్ లో పిల్లలకి ఆ రకంగా వాళ్ళకుండే ఇంక్విజిటివ్నెస్ ని చంపేయకుండా క్లారిఫై చేస్తూ కొంత సబ్జెక్ట్ ని అర్థం చేస్తూ వాళ్ళకి మనం టీచింగ్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అండర్స్టాండింగ్ లెవెల్.
మూడోది రిఫ్లెక్టివ్ లెవెల్. రిఫ్లెక్టివ్ లెవెల్ అంటే హయ్యర్ లెవెల్ అనమాట, అంటే సే యూనివర్సిటీ లెవెల్ ఆర్ బియాండ్ కాలేజ్ లెవెల్. ఈ రిఫ్లెక్టివ్ లెవెల్లో ఏముంటుందంటే వీళ్ళకి ఇక్కడ మనం సొంతంగా ఎలా వర్క్ చేసుకోవాలో, సొంతంగా ప్రాజెక్ట్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలో, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని ఎట్లా ముందుకు పోవాలో వాళ్ళకి చేత అయ్యేలాగా చెప్పడమే, గైడెన్స్ ఇవ్వడమే ఉంటుంది ఇక్కడ. అంతేగాని పాఠాలు చెప్పడం ఉండదు ఇక్కడ. వాళ్ళు ఆల్రెడీ గ్రోన్ అప్ పీపుల్, దే ఆర్ ఎడ్యుకేటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్. వాళ్ళకి కావాల్సింది ఏమిటి? హౌ టు సాల్వ్ ప్రాబ్లమ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటాం దీన్ని. సో ఇంకా దీని ఫర్దర్ డీటెయిల్స్ అని తర్వాత తర్వాత చదువుతామండి. సో based on these three levels of the age groups of people, there are three levels of teaching: memory level, understanding level, reflective level. Then based on teaching objectives, టీచింగ్ ఆబ్జెక్టివ్స్ లో మనకి ఇక్కడ ఈ లెర్నర్స్ లో ఉండేటటువంటి వీళ్ళకు వేరు వేరు కెపాసిటీస్ ఉంటాయి. మనకి లెర్నింగ్ ఏం కావాలంటే ముందు బుర్ర బాగుండాలి, అంటే బ్రెయిన్ ఉండాలి, థాట్ఫుల్నెస్ ఉండాలి. తర్వాత మనస్సు ఉండాలి, అంటే అర్థం చేసుకుని గ్రాస్ప్ చేసుకునేటటువంటి హార్ట్ ఉండాలి వాడికి, అదొకటి ఉండాలి. తర్వాత ఇంకొకటి అంటే ఇక్కడ ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే మీరు పాఠం నేర్చుకోవడం అని ఒకటే అనుకోకండి, గేమ్స్ ఆడడం కూడా ఎడ్యుకేషనే. అన్నీ ఉంటాయని చెప్పుకున్నాం కదా మనం. కరిక్యులం అంటే అన్ని బ్రాంచెస్ ఆఫ్ ఉంటాయి. వాళ్ళకేం కావాలి? ఆటలాడే వాళ్ళకి, కుస్తీలు పట్టే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి ఎక్కువగా ఫిజికల్ ఎబిలిటీ ఎక్కువ కావాలి వాళ్ళకి ఇక్కడ. అంచేత కాగ్నిటివ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఈ మాటలు కూడా ఇంపార్టెంట్. కాగ్నిటివ్ మీన్స్ రిలేటింగ్ టు బ్రెయిన్ అని అర్థం. కాగ్నిషన్ అంటే యాక్టివిటీ ఆఫ్ బ్రెయిన్ అని అర్థం. కనుక కాగ్నిటివ్ అంటే రిలేటింగ్ టు బ్రెయిన్. ఒక టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ కి, ఒక టైప్ ఆఫ్ కరిక్యులం కి బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా అవసరం అవుతుంది. సో దాన్ని బట్టి డిజైన్ చేస్తారు టీచింగ్. అది ఒక టీచింగ్ ఆబ్జెక్టివ్ అది. ఇంకొకటి హార్ట్ మెకానిజం, ఇది అర్థం చేసుకోవటం అంటే ఈ యాటిట్యూడ్స్ అవి డెవలప్ కావడము, అవన్నీ ఎఫెక్టివ్ అని అంటాం దీన్ని. ఎఫెక్టివ్ కాగ్నిటివ్ సిస్టమ్, ఎఫెక్టివ్ సిస్టమ్. మూడోది సైకోమోటార్ సిస్టమ్. సైకోమోటార్ సిస్టమ్ అంటే వేర్ ఫిజికల్ క్యాపబిలిటీస్ ఆర్ రిక్వైర్డ్. వాళ్ళకి మోటార్ మెకానిజం మీన్స్ యాక్టివిటీ ఆఫ్ ది ఫిజికల్ యాక్టివిటీ అంటాం కదా, ఇది కూడా ఉండాలి. సో దీన్ని బట్టి కూడా మనకి ఆబ్జెక్టివ్ అంటే ఏమిటి, ఇందులో ఏది వాడు నేర్చుకుంటున్నాడో అనే దాన్ని బట్టి మనం టీచింగ్ ని డిజైన్ చేయవలసి వస్తుంది. తర్వాత బేస్డ్ ఆన్ ఎగ్జిస్టింగ్ పొలిటికల్ సిస్టమ్. ఈ ఎగ్జిస్టింగ్ పొలిటికల్ సిస్టమ్ లో ఆటోక్రాటిక్ సిస్టమ్ అని ఒకటి ఉంది, అది మారిజన్ అని ఆయన చెప్పారు. డెమోక్రాటిక్ సిస్టమ్ అని ఒకటి ఉంది, ఈయన గాజేనే ఆయన చెప్పారు ఇది. తర్వాత లైసెస్ ఫైర్ అని ఒకటి ఉంది, ఇది బ్రూబాకర్ అని ఒక ఆయన చెప్పారు. ఇవన్నీ మనం తర్వాత డీటెయిల్స్ చదువుతామండి. ఇది ఏమిటంటే పొలిటికల్ సిస్టమ్ లో, అంటే ఎగ్జిస్టింగ్ పొలిటికల్ సిస్టమ్ లో మనకు ఉండేటటువంటి ఫెసిలిటీస్ ఏమిటి అనే దాన్ని బట్టి ఎడ్యుకేషన్ కరికులం ని డిజైన్ చేయడానికి ఈ మూడు సిస్టమ్స్ చెప్పారు, ఈ ముగ్గురు చెప్పారు. ఇది మనం తర్వాత డీటెయిల్స్ చదువుతాం. ఇప్పుడు ఓన్లీ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ వాట్ ఆర్ ది వేరియస్ లెవెల్స్ అట్ విచ్ టీచింగ్ ఈస్ క్లాసిఫైడ్ అనేది మాత్రం మనం చూస్తున్నాం. తర్వాత బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ టీచింగ్ లో డిస్క్రిప్టివ్, డయాగ్నోస్టిక్, రెమీడియల్ అని ఇవి మీకు అర్థమైపోయి ఉంటాయి. డిస్క్రిప్టివ్ అంటే మామూలుగా టీచింగ్ చేయటం, లెసన్స్ ని టీచ్ చేయటం, సబ్జెక్ట్ ని చెప్పడం డిస్క్రిప్టివ్ గా, అది డిస్క్రిప్టివ్ లెవెల్ అంటాం. డయాగ్నోస్టిక్ లెవెల్ అంటే ఏమిటంటే మనం చెప్పేది లెర్నర్ కి అర్థం కాకపోయినా, లేదు అప్పుడే రెండు విధాల డిఫికల్టీ ఉండొచ్చు. టీచర్లోనైనా లోపం ఉండొచ్చు, లేదు లెర్నర్ లో అయినా లోపం ఉండొచ్చును. ఈ లోపాలని సరి చేసుకుంటూ టీచింగ్ ప్రాపర్ గా ముందుకు పోయి లెర్నర్ నేర్చుకోవడం ఎలాగా అనే దాన్ని డయాగ్నైజ్ చేయడం, మనం ఏం చేస్తే దిస్ గెట్స్ బెటర్డ్ అనే దాన్ని బట్టి దాన్ని డయాగ్నోస్టిక్ సిస్టమ్ అని అంటాము. సో ఇది ఒక, దీన్ని బట్టి కూడా మనం టీచింగ్ ని డిజైన్ చేయవలసి వస్తుంది. మూడోది రెమిడియల్, అంటే డయాగ్నోసిస్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే మందు ఇస్తాం. రెమెడీ మీన్స్ మందు, అంతే కదా. ఆ డాక్టర్ మనకు రోగం వస్తే ఏం చేస్తాడు? ముందు డయాగ్నైజ్ చేస్తాడు, తర్వాత మందు ఇస్తాడు. అలాగే ఇక్కడ కూడా ఇఫ్ ది ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఈజ్ నాట్ గోయింగ్ ప్రాపర్లీ ఫార్వర్డ్, డయాగ్నైజ్ చేయాలి. వేర్ ఇస్ ది ప్రాబ్లమ్? ఈజ్ ఇట్ ఇన్ ది కరిక్యులం, ఆర్ ఈజ్ ఇట్ ఇన్ ది టీచింగ్, ఆర్ ఈజ్ ఇట్ ఇన్ ది లెర్నింగ్ ఇన్ ది స్టూడెంట్స్? ఇది డయాగ్నైజ్ చేసుకున్న తర్వాత దెన్ హౌ టు రెక్టిఫై దట్, హౌ టు ఓవర్కమ్ దట్ డిఫెక్ట్ అనేది, అది రెమిడియల్ అని అంటాము. సో ఈ మూడు విషయాలుగా టీచింగ్ ని మనం డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది. డిస్క్రిప్టివ్ మీన్స్ సిలబస్ ని డిజైన్ చేస్తాం, ఎలా ఒక షెడ్యూల్ వేసుకుంటాం, చెప్తాం. ఇది నెక్స్ట్ డయాగ్నోస్టిక్ అండ్ రెమిడియల్. తర్వాత బేస్డ్ ఆన్ ఎడ్యుకేషనల్ ప్రాసెసెస్ లో ప్రజెంటేషన్, డెమాన్స్ట్రేషన్, యాక్షన్. తర్వాత బేస్డ్ ఆన్ ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ అంటే ఎడ్యుకేషన్ అనేది మూడు రకాలుగా జరుగుతుందండి. ఒకటి ఫార్మల్, రెండు నాన్ ఫార్మల్,
మూడోది ఇన్ఫార్మల్. ఫార్మల్ అంటే ఏంటంటే రెగ్యులర్ గా స్కూల్కి వెళ్ళడం, క్లాస్ రూమ్ టీచింగ్ అనమాట. సో టు సే క్లాస్ రూమ్ టీచింగ్ ఇస్ ఫార్మల్ టీచింగ్. నాన్ ఫార్మల్ అంటే ఏమిటంటే ఇది క్లాస్ రూమ్ టీచింగ్ కాదు, కానీ అంటే ఓ క్లాస్ రూమ్ అది ఎక్కర్లే, ఎక్కడ పడితే అక్కడ మనం మనం ఎవరి దగ్గర అయితే టీచ్ చేయించుకుంటున్నామో వాళ్ళ దగ్గర తెలుసుకోవచ్చు. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ నాన్ ఫార్మల్. ఇన్ఫార్మల్ అని అంటే ఏమిటంటే ఇక్కడ అసలు ఫార్మాలిటీ అనేది మన జీవితంలో ఇన్ఫార్మల్ లెర్నింగ్ ఎవ్రీ మూమెంట్ జరుగుతుంది. మన జీవితంలో ఎవ్రీ మూమెంట్ జరిగే లెర్నింగ్ ప్రతి విషయము కూడా ఇన్ఫార్మల్లే అవుతుంది. ఇన్ఫార్మల్ మీన్స్ దేర్ ఇస్ నో షెడ్యూలింగ్, దేర్ ఇస్ నో కరిక్యులం, నథింగ్. సో ఈ మూడు రకాలుగా ఎడ్యుకేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. దీని ప్రకారం మేనేజ్ చేసుకోవాలి మనం. తర్వాత టీచింగ్ వేరియబుల్స్ అని చెప్పేసి మనము ఇది ఒకటి చెప్పుకున్నాం మనం. మీకు చెప్పాను నేను టీచింగ్ వేరియబుల్స్ అంటామని, మొన్ననే ఆ మాట ఇంట్రడ్యూస్ చేశాను. ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్, అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటాం, టిఎల్ ప్రాసెస్. అందులో మీకు వేరియబుల్స్ అంటే ఏమిటంటే డిపెండెన్స్ అనేది ఉంటుంది. ఒక టీచర్ ఉన్నాడు, ఒక స్టూడెంట్ ఉన్నాడు, వీళ్ళిద్దరి మధ్యన బోధించే సబ్జెక్ట్ ఒకటి ఉంది. ఇది ఉన్నప్పుడు వీవి డిపెండెంట్ గా ఉంటాయి కదా. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ ది అదర్ థింగ్, కాదు కదా. ఇప్పుడు టీచర్ స్టూడెంట్ కి చెప్తున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఒక డిపెండెన్స్ ఉంది. వీడు చెప్పేది వాడికి అర్థం కావాలి, వాడికి అర్థమయ్యేలాగా వీడు చెప్పాలి. ఇది ఒక పద్ధతి ఉంటుంది కదా. అలాగే కరిక్యులం ఉందనుకోండి, సిలబస్ ఎట్సెట్రా, ఫ్రేమింగ్ ఆఫ్ సిలబస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇది ఎలా ఉండాలి? ఆ లెవెల్ కి తగ్గట్టు ఉండాలి. పైన పైన క్లాసిఫికేషన్ చెప్పుకున్నాం కదా, దాన్ని బట్టి డిజైన్ చేయాలి, అది ప్రాపర్ గా ఉండాలి. కనుక దీస్ ఆర్ ఆల్ కనెక్టెడ్, ఇంటర్ కనెక్షన్ ఉంది అని అంటాం. మీకు ఇవన్నీ నేను మాట్లాడే ప్రతి మాట ఒక క్వశ్చన్. ఇక్కడ ఇందులో ఏమవుతుందంటే మల్టిపుల్ చాయిస్ అన్నప్పుడు మాట్లాడే ప్రతి మాట ఇట్ కెన్ బి ఏ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ది ఫాలోయింగ్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ అన్నాడు అనుకోండి, అని ఆన్సర్స్ 4 ఆప్షన్స్ ఏమిస్తుంటే టీచింగ్, టీచర్ అండ్ స్టూడెంట్ ఓన్లీ, టీచర్, స్టూడెంట్ అండ్ కరిక్యులం, టీచర్ అండ్ కరిక్యులం ఓన్లీ, ఇట్లా 4 ఆప్షన్స్ ఇస్తాడు. అది మీకు తెలియాలి. అందుకని చెప్తున్నాను, చెప్పే ప్రతి మాట కూడా మీరు కొంచెం కొంచెం పర్టికులర్ గానే వినండి, పర్టికులర్ గానే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈచ్ వర్డ్ మేక్స్ ఏ క్వశ్చన్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. సో ఈ మూడు కూడా ఇంటర్ కనెక్షన్ అనేది ఉంటుంది. ఇంటర్ కనెక్షన్ అన్నప్పుడు ఒకదాని మీద ఒకటి డిపెండెంట్ గా ఉంటాయి కనుక వీటిని వేరియబుల్స్ అంటాం. వేరియబుల్ మీన్స్ దీన్ని బట్టి అది మారుతుంది. టీచర్ని బట్టి లెర్నింగ్ మారుతుంది, లెర్నర్స్ ని బట్టి టీచింగ్ మారుతుంది. ఇవన్నీ ఉంటాయి కనుక ఇందులో వేరియబుల్స్ ఏముంటాయంటే, ఒకటి ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఈయన వాడితో ఇంటర్ కనెక్టెడ్ అయినప్పటికీ కూడా ఇందులో చేంజ్ అనేది ఇండిపెండెంట్ గా జరుగుతుంది. ఇట్ హ్యాస్ నో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది అదర్ టూ థింగ్స్ అన్ ఇట్ ఫర్ ఇట్స్ చేంజెస్. అంటే ఇప్పుడు టీచర్ ఉన్నాడు, ఉదాహరణకి టీచర్ ఉన్నారు, టీచర్ని మనం మార్చుకోవచ్చు. మనం ఇష్టం వచ్చినట్లు మనం టీచర్ని మార్చొచ్చును. అంచేత టీచర్ బికమ్స్, ఎందుకంటే ఆయన టీచర్ అంటే స్కిల్డ్ పర్సన్ అనే అర్థం. ఇంకా ఆయన్ని మనం మార్చినప్పుడు ఆయన ఇండిపెండెంట్ వేరియబుల్. ఆయనకి ఈ ఈ ఈ కరికులం తోటి కానీ స్టూడెంట్స్ తోటి కానీ సంబంధం లేదు. వాళ్ళని బట్టి టీచర్ ఉండడు. టీచర్ మన ఇష్టం వచ్చి మార్చచ్చు. ఏ టీచర్ అయినా స్టూడెంట్ కి తగ్గట్టుగా టీచ్ చేయాలి, కరికులం తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యి చెప్పాల్సిందే, అంతే కదా. అంచేత టీచర్ బికమ్స్ అన్ ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ స్టూడెంట్ బికమ్స్ ఏ డిపెండెంట్ వేరియబుల్. అంటే టీచర్ని బట్టి స్టూడెంట్స్ వస్తారండి. ఈయన బాగా చెప్తాడు అనుకుంటే 10 మంది వస్తారు, అంతే కదా. ఆయన చెప్పేదాన్ని బట్టి స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతారు, స్టూడెంట్స్ అట్రాక్ట్ అవుతారు, స్టూడెంట్స్ నాలెడ్జ్ బ్యాంక్ పెరుగుతుంది. ఇవన్నీ జరుగుతాయి కనుక హీ బికమ్స్ ఎ డిపెండెంట్ వేరియబుల్. అండ్ కరిక్యులం ఈస్ కాల్డ్ ఇంటర్వీనింగ్ వేరియబుల్. వీళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటిది ఇంటర్వెన్షన్ బిట్వీన్ ఏ టీచర్ అండ్ ది స్టూడెంట్. ఈ మధ్యలో ఉండేది కరిక్యులం అని అంటాం. దీన్ని ఇంటర్వీనింగ్ వేరియబుల్స్ అని అంటాం. దేర్ఫోర్ దీస్ త్రీ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. And when they are interconnected, the dependence is called in 3 ways as independent variable, dependent variable, and intervening variable. A teacher is independent variable, student is dependent variable, and curriculum is intervening variable. ఇవన్నీ కూడా మీకు క్వశ్చన్స్. దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్, గుర్తు పెట్టుకోవాలి, ఇవి వస్తాయి పరీక్షలో. తర్వాత ఫంక్షన్ ఆఫ్ టీచింగ్ వేరియబుల్స్. అంటే ఈ టీచింగ్ వేరియబుల్స్ లో ఉండేటటువంటి ఫంక్షన్స్ అంటే ఏమిటంటే, మనం ఇందాక పైన చెప్పుకున్నాం, డయాగ్నోసిస్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. అదే ఇక్కడ మళ్ళీ వస్తుంది, డయాగ్నోసిస్, ప్రిస్క్రిప్షన్, ఇవాల్యుయేషన్. డయాగ్నోసిస్ అంటే ఇందులో లెవెల్స్ వస్తాయి, డీటెయిల్స్ అన్ని తర్వాత మనం చూస్తాము. డయాగ్నోసిస్ ఎన్ని విధాలుగా ఉంటుందంటే, మీరు ఒక ఎలిమెంటరీ స్కూల్ లెవెల్లో ఒక పిల్లల్ని చేర్చుకునేటందుకు మీరు ఏదో ఇంటర్వ్యూస్ చేయడమో లేదో మాట్లాడడమో ఏదో చేస్తున్నారు, టెస్ట్ చేస్తున్నారు.
దాని డయాగ్నోసిస్ అంటాం. అంటే వీడు ఏ లెవెల్లో ఉన్నాడు, వీడు ఎల్కేజీలో చేర్చాలా, డైరెక్ట్ గా యూకేజీలో చేర్చొచ్చా, అదొక పద్ధతి. తర్వాత డయాగ్నోసిస్, లెర్నింగ్ ప్రాసెస్ లో వాడు స్మార్ట్ గా లేకపోతే ఏం చేయాలి అనేది డయాగ్నైజ్ చేయడం. ఇట్లా డయాగ్నోసిస్ హ్యాపెన్స్ అట్ వేరియస్ లెవెల్స్. సో దిస్ ఈజ్ ఆల్ కాల్డ్ డయాగ్నోసిస్. దన్ సో ఈ డయాగ్నోసిస్ లో బట్టి మనం ఏమి వానికి ఏమి రిజల్ట్ ఇస్తాము, డయాగ్నోసిస్ ని బట్టి వాడిని ఎక్కడ పెడతాము, వేర్ షల్ వి ప్లేస్ దట్ స్టూడెంట్ అనే దాన్ని ప్రిస్క్రిప్షన్ అంటాం. ఈ ప్రిస్క్రిప్షన్ అయిన తర్వాత ఏమిటి, టీచింగ్ కోసం టీచింగ్ వెళ్తూ ఉన్నప్పుడు ఫైనల్ గా ఏం జరుగుతుంది, మీరు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అట్ ది ఎండ్ ఆఫ్ దట్ ఏదో ఒక టర్మ్ ఏదో ఉంటుంది కదా, ఒక క్వార్టర్, ఒక నెల, 1 ఇయర్ ఏదో పెట్టుకుంటాం మనం. అది మళ్ళీ సిస్టమ్స్ ఉన్నాయి, అవన్నీ మనం చూస్తాము. సో మనం ఏం పెట్టుకున్నామో అట్ ది ఎండ్ ఆఫ్ దట్ ఆర్ ఇన్ కోర్స్ ఆఫ్ దట్ ఇవాల్యుయేషన్ చేస్తాం, వీడు ఎంత నేర్చుకున్నాడు అనేదాన్ని. ఇవాల్యుయేషన్ వల్ల ఉపయోగాలు ఏమిటి అనేది మళ్ళీ అదొక చాప్టర్, మళ్ళీ మనం అది కూడా చదువుతాం. ఇవాల్యుయేషన్ వల్ల ఇట్ ఇవాల్యుయేట్స్ ది టీచర్ యాజ్ వెల్ యాజ్ ది స్టూడెంట్ అండ్ ఆల్సో ది కరిక్యులం. ఇది ఒకటి మనం తెలుసుకోవాల్సింది. లెవెల్స్ ఆఫ్ టీచింగ్ లో ఇట్లా ఉంటుంది. ఇంకా ఈ లెవెల్స్ ఆఫ్ టీచింగ్ లో మనం పైన చదువుకున్నాం, ఇక్కడ ఒక్కసారి చూడండి. మెమరీ లెవెల్, అండర్స్టాండింగ్ లో, రిఫ్లెక్టివ్ లెవెల్ ని ఇప్పుడు మీకు చెప్పానుగా నేను, ఇది ఒక్కొక్కటి డీటెయిల్డ్ గా చూస్తాం. ఇప్పుడు మెమరీ లెవెల్ ఫస్ట్ ది చూద్దాం మనం. ఫస్ట్ ది బేస్డ్ ఆన్ టీచింగ్ లెవెల్స్, ది ఫస్ట్ వన్ ఈజ్ మెమరీ లెవెల్. దాని గురించి మనం చూద్దాం ముందు. లెవెల్స్ ఆఫ్ టీచింగ్ లో మొట్టమొదటిది ఇక్కడ చూడండి, టీచింగ్ లెర్నింగ్ సిచ్యువేషన్స్ మే బి క్యారెక్టరైజ్డ్ టు ఆల్ ఆన్ ఏ కంటిన్యూమ్ రేంజింగ్ ఫ్రమ్ మెమరీ లెవెల్ టు రిఫ్లెక్టివ్ లెవెల్. ఇది ఈయన డిఫైన్ చేశారు. మోరిస్ ఎల్ బిగే అని అంటాం, మనం బిగ్ అని అంటారు. చెప్పాను కదా ప్రాపర్ నౌన్స్, మీకు ఎట్లా కంఫర్టబుల్ అయితే అట్లా మాట్లాడుకోవచ్చు. టీచింగ్ లెర్నింగ్ సిచ్యువేషన్స్ మే బి క్యారెక్టరైజ్డ్ అంటే అర్థం ఏంటండి, టీచింగ్ లెర్నింగ్ సిచ్యువేషన్ అంటే చిన్నపిల్లాడికి ఒకలాగా ఉంటుంది, జస్ట్ ఎదుగుతూ వస్తున్న పిల్లాడికి ఒకలాగా ఉంటుంది, పూర్తిగా మెచ్యూర్డ్ పీపుల్ అండ్ అడల్ట్స్ కి చెప్పేది ఇంకొక రకంగా ఉంటుంది. ఇది ఎందులో ఎలా చెప్పాలని ఒక కంటిన్యూమ్ విచ్ గోస్ ఆన్ డ్యూరింగ్ ది లైఫ్ టైమ్ ఆఫ్ ఎనీ పర్సన్. ఇదే కదా, ఇది అందరికీ మామూలేది. దిస్ హ్యాపెన్స్ ఇన్ ది లైఫ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఫ్రమ్ మెమరీ లెవెల్ టు రిఫ్లెక్టివ్ లెవెల్. ఈ లెవెల్స్ అన్ని అందరం పాస్ అయ్యి ఇచ్చిన వాళ్ళమే కదా మనం కూడాను. అంచేత దీన్ని ఏమన్నాడంటే ఈ క్యారెక్టరైజ్ టు ఆల్, అంటే ఎవ్రీ పర్సన్ పాసెస్ త్రూ దీస్ 3 లెవెల్స్, మెమరీ లెవెల్ అండ్ దెన్ అండర్స్టాండింగ్ లెవెల్ అండ్ ది రిఫ్లెక్టివ్ లెవెల్ అనేది ఇక్కడ చెప్పారు అనమాట. 3 లెవెల్స్. ఇందులో ఫస్ట్ మెమరీ లెవెల్ గురించి ఈయన ఏం చెప్తున్నాడు అంటే, ఇది చెప్తున్నవాడు ఈ లెవెల్స్ ఆఫ్ టీచింగ్ ఇవి గుర్తుండాలండి. లెవెల్స్ ఆఫ్ టీచింగ్ ఇప్పుడు ఇక్కడ నేను మారిస్ అనే ఆయన గురించి చెప్తున్నాను, ఈయన ఒకలా చెప్పాడు, ఇంకొక ఆయన ఇంకొకలా చెప్తాడు, ఇంకొక ఆయన ఇంకొకలా చెప్తాడు. మనం 3 4 చదువుతాం లెవెల్స్ ఆఫ్ టీచింగ్ ఎవరెలా చెప్పారు అనేది. వాడు క్వశ్చన్ లో ఎలా ఉంటాయి అని అంటే, నేను మీకు ఎక్కడికక్కడ చెప్పాను, నేను మీకు ఎక్కడికక్కడ టిప్ చెప్తాను, అది అందుకని రెగ్యులర్ గా వినాలి అని. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ది ఫాలోయింగ్ లెవెల్స్ ఆఫ్ టీచింగ్ ఆర్ గివెన్ బై అని లెవెల్స్ ఆఫ్ టీచింగ్ క్వశ్చన్ లో వాడు ఇచ్చేస్తాడు, ఏదో మెమరీ లెవెల్ ఇట్లా ఇస్తారు. వేరే వాటికి చదివినప్పుడు అక్కడ అర్థమవుతుంది మీకు. అవి ఇచ్చి బై నెంబర్ 1 అని 4, నెంబర్ 2 ఇంకోటి పేరు, నెంబర్ 3 ఒక పేరు, 4 4 పేర్లు ఇస్తారు. ఆ లెవెల్స్ ఎవరు చెప్పారో తెలియాలి. అంచేత మీకు గుర్తుండాలి, ఈ లెవెల్స్ ఆఫ్ టీచింగ్ లో మారిస్ చెప్పేది ఇలా ఉంది, ఇది గుర్తు పెట్టుకోవాలి. ఫస్ట్ ది మెమరీ లెవెల్. మెమరీ లెవెల్ అనేది న్యాచురల్లీ ఫర్ చిల్డ్రన్ ఇట్ ఈస్ ది లోయెస్ట్ లెవెల్ ఆఫ్ టీచింగ్. ఇంకా ఇటువంటి చిన్న చిన్న మాటలు నేను ఎక్కువసేపు ఎక్స్ప్లెయిన్ చేయడం తగ్గిస్తాను, నాకు టైం కలిసి వస్తుంది. లోవెస్ట్ లెవెల్ ఆఫ్ టీచింగ్, దిస్ ఈస్ ఫర్ చిల్డ్రన్, బాగా చిన్న పిల్లలకి. ఇక్కడ దీంట్లో మెమరీ లెవెల్లో ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి, వాట్ ఆర్ ది ప్రాపర్టీస్ విచ్ వి ఫైండ్ అట్ దిస్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అంటే, ది టీచర్స్ రోల్ ఈజ్ మోర్ యాక్టివ్ రాదర్ దాన్ బీయింగ్ ఇంటరాక్టివ్. ఇక్కడ టీచర్స్ రోల్ ఈజ్ మోర్ యాక్టివ్ అంటే, ఇక్కడ ఏదైనా వాళ్ళకి ఏం చెబుదాము, ఎలా చెబుదాము, వాడికి ఏం చెప్తే ఉపయోగము అనేది అంతా కూడా డిపెండ్స్ ఓన్లీ ఆన్ ది టీచర్. ఇంటరాక్షన్ అనేది ఉండదు. వాడు చిన్న పిల్లవాడు కదా, వాడికి ఏం తెలియదు, వాడికి ఏం కావాలో తెలియదు, వాడు ఏం నేర్చుకున్నాడో తెలియదు, ఎందుకు నేర్చుకుంటున్నాడో తెలియదు, ఏమీ తెలియదు. నువ్వు ఇది బట్టి పట్టంటే బట్టి పట్టేస్తాడు, రోట్ లెర్నింగ్ అని అంటాం మనం దీన్ని. అది తప్ప వాడికి ఏం తెలియదు. అంచేత ఇక్కడ టీచర్స్ రోల్ ఈజ్ మోర్ యాక్టివ్ అని వాడు ఏం చెప్తాడు, టీచర్స్ రోల్ ఈజ్ మోర్ యాక్టివ్ ఇన్ విచ్ లెవెల్ అని కింద 3 ఇస్తాడు. అంటే మీకు కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను అనమాట నేను. మెమరీ లెవెల్, అండర్స్టాండింగ్ లెవెల్ అండ్ రిఫ్లెక్టివ్ లెవెల్ ఇచ్చినప్పుడు మీరు ఏది టిక్ పెట్టాలి, టీచర్స్ రోల్ ఈజ్ యాక్టివ్, మెమరీ లెవెల్. దీన్ని ఇంకా రకరకాలుగా ఇస్తారు. దీన్ని టీచర్ సెంటర్డ్ టైప్ ఆఫ్ టీచింగ్ అంటారు. టీచర్ సెంటర్డ్ అంటే వేర్ టీచర్ ఈజ్ ది సెంట్రల్ ఫిగర్, ఎవ్రీథింగ్ గోస్ యాజ్ హీ లైక్స్. ఇది ఎక్కడ జరుగుతుంది, ఓన్లీ మెమరీ లెవెల్లోనే జరుగుతుంది. తర్వాత లెవెల్లో టీచర్ ఇష్టం వచ్చినట్టు వెళ్ళడానికి వీల్లేదు. పిల్లవాడు అడిగేదాన్ని బట్టి వీడు మాట్లాడాల్సి వస్తుంది, వీడు చెప్పాల్సి వస్తుంది. అది ఇంటరాక్టివ్ అంటాం దాన్ని. సో ఇవన్నీ ఉంటాయి కనుక
ఈ క్యారెక్టరిస్టిక్స్ జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి మీరు. టీచర్స్ రోల్ ఈజ్ మోర్ యాక్టివ్ రాదర్ దాన్ బీయింగ్ ఇంటరాక్టివ్ విత్ ది చిల్డ్రన్, విత్ ది స్టూడెంట్స్. స్టూడెంట్ అనే అందాం. అట్ ది లోవెస్ట్ లెవెల్ ఆఫ్ టీచింగ్ విచ్ ఈస్ కాల్డ్ మెమరీ లెవెల్ టీచింగ్. దెన్ స్ట్రక్చరింగ్, గైడింగ్ అండ్ క్లోజ్లీ సూపర్వైజింగ్ ది స్టూడెంట్స్ బిహేవియర్ ప్రీడామినేట్స్. ఇక్కడ పిల్లలు ఏమిటి, చిన్నపిల్లలు ఎలా ఉంటారండి, వాళ్ళు గిల్లుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, కథలు చెప్పుకుంటూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు. టీచర్ చెప్తున్నాడు, మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, వినాలి అనేది వాళ్ళకి ఉండదు కదా పాపం, చిన్నపిల్లలు కదా. అందుకని వాళ్ళకి మనం వాళ్ళకి చాలా జాగ్రత్తగా షేప్ చేయాలి చక్కగా. వాళ్ళకి ఇంట్రెస్ట్ కుదిరేలాగా, వాళ్ళు మనం వినేలాగా మనం వాళ్ళని తయారు చేయగలిగిన కెపాసిటీ టీచర్కి ఉండాలి అనమాట. అలా ఉండడం కోసం హౌ ది లెసన్, ఈ టీచింగ్ ప్రాసెస్ ఈస్ టు బి స్ట్రక్చర్డ్, how those children are to be guided, and how each child wise has to be supervised and properly guided so that he falls in groove of learning. వాడు చెప్తున్నాడు, మనం వినాలి అనేటటువంటిది అక్కడ వాడికి అర్థమవుతుంది అనమాట. సో నెక్స్ట్, నో థింకింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. నేను ఇది ఎక్కువగా చెప్పక్కర్లేదు కదా, పిల్లలకి థింకింగ్ ఏమిటి. సో హియర్ దేర్ ఇస్ నథింగ్ లైక్ థింకింగ్, ఇట్స్ ఓన్లీ రోట్ లెర్నింగ్. దెన్ ఇట్ ఈస్ జస్ట్ రోట్ లెర్నింగ్ బై మెమరైజేషన్. బట్టి పెట్టేయటమే, 4 పద్యాలు ఇచ్చి అప్పచెప్పేయడం, లేదా ఓ పారాగ్రాఫ్ లెసన్ ఇచ్చి అప్పచెప్పారా, రేపు వచ్చి నాకు అప్పచెప్పు అని చెప్తాం అంతే. సైకలాజికల్లీ ఇట్ ఈస్ కాగ్నిటివ్ లెవెల్ టీచింగ్. ఇక్కడ చూడండి, కాగ్నిటివ్ లెవెల్ అంటే రిగార్డింగ్ ది బ్రెయిన్ యాక్టివిటీ అని చెప్పుకున్నాం మనం. సైకలాజికలీ అంటే ఇక్కడ ఏమిటి, పిల్లల్ని మనం సైకాలజీ వాడికి ఎక్కడే డెవలప్ అవుతుంది. సైకాలజీ మీన్స్ యాటిట్యూడ్ కానీ, వాడి లెర్నింగ్ ఎలా చేసుకోవాలి అనేది కానీ, ఒక రెస్పాన్సిబిలిటీ అనేది కానీ, వాల్యూస్ తెలుసుకోవడం, ఇంత చిన్న స్థితిలో చిన్నప్పటి నుంచే మొదలవుతాయి కనుక ఇట్ ఈస్ ప్రిపేరింగ్ హిమ్ సైకలాజికల్లీ, ప్రిపేరింగ్ హిస్ బ్రెయిన్ టు సైకలాజికల్లీ రిసీవ్ థింగ్స్ ఇన్ ది ప్రాపర్ పర్స్పెక్టివ్. అది సైకలాజికల్లీ ఇట్ ఈస్ కాగ్నిటివ్ లెవెల్ టీచింగ్. స్టడీ మెటీరియల్ ఇస్ ప్రీ ప్లాన్డ్ అండ్ ప్రెజెంటెడ్. ఇది మనం చెప్పక్కలే, పిల్లలకి ఎలా ఉండాలనేది అన్ని తయారు చేసి పెట్టుకుంటాం ముందే. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ చిల్డ్రన్ at lower level classes, elementary classes. Variety of teaching aids shall be used to raise curiosity in children. ఇక్కడ ఏమిటంటే కేవలం ఇప్పుడు మీకు నేను పాఠం చెబుతున్నట్లుగా కాకుండా పిల్లలకి, వాళ్ళకి ఏదైనా మనం ఒక నెంబర్స్ గురించి చెప్తాము, ఏదో ఒక బ్లాక్ మీద నెంబర్స్ చూపిస్తాము. పండ్లు గురించి చెప్తాము, పండు చెప్పినప్పుడు ఇదిగో ఇది యాపిల్ పండు అన్నప్పుడు ఒక యాపిల్ పండు చూపిస్తాము. సో ఇట్ గోస్ మోర్ ఇన్ డెమాన్స్ట్రేటివ్ టర్మ్స్ అన్నమాట. సో అక్కడ వెరైటీ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ అంటే మనం ఏదైతే వాళ్ళకి చెప్తున్నామో ఆ చెప్పేదన్నింటికి కూడా వాళ్ళకి డెమాన్స్ట్రేట్ చేయడానికి టీచింగ్ ఎయిడ్స్ అంటాం వీటిని. ఆ ఎయిడ్స్ పెట్టుకొని వాళ్ళకి చూపించగలగాలి. ఇప్పుడు ఎయిడ్స్ మోడర్నైజ్ అయ్యాక మనం ముందుకెళ్లే కొద్దీ హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళినప్పుడు చదువుతాము. ఇప్పుడు ఎయిడ్స్ అన్ని కంప్యూటర్ మీదే నడుస్తున్నాయి, సిమ్యులేషన్స్ లో చూపించేస్తాం, ప్రతిదీ ఈజీగా చూపించేస్తాం. ఇప్పుడు ప్రాక్టికల్ మోడల్స్ అనేవి పోయాయి. యాపిల్ కాయ అంటే కూడా యాపిల్ కాయని ఎవరు చూపించరు, కంప్యూటర్ మీద చూపిస్తాడు సరిపోతుంది, అట్లా అది లేటెస్ట్ అది. సో ఇవన్నీ కూడా వెరైటీ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ షల్ బి యూస్ టు రేజ్ క్యూరియాసిటీ ఇన్ చిల్డ్రన్. టీచింగ్ ఎయిడ్స్ లో కంప్యూటర్లు కూడా ఉంటాయి, తర్వాత మనకు వస్తుంది. నెక్స్ట్ మెమరీ లెవెల్ అయిన తర్వాత నెక్స్ట్ వీ హ్యావ్ కమ్ టు ది అండర్స్టాండింగ్ లెవెల్. ఈ అండర్స్టాండింగ్ లెవెల్ అంటే మీకు చెప్పాను కదా, గ్రాస్ప్ అండ్ కాంప్రహెండ్ మీనింగ్. అంటే మనం ఏదో చెప్పేదాన్ని రోట్ గా నేర్చుకోవడం కాకుండా వాళ్ళు కొంచెం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసే స్థాయికి వచ్చారు అన్నమాట వాళ్ళు. ఇది ఏమిటి, చెప్పేది ఏమిటి, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ అనే ఒక ఇంక్విజిటివ్నెస్ స్టార్ట్ అయ్యే దశ అన్నమాట ఇది. మిడిల్ క్లాస్ లెవెల్ అనుకోవచ్చు, మిడ్ స్కూల్ లెవెల్ అనుకోవచ్చు దీన్ని. అంటే గివింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ కాన్సెప్ట్స్ బీయింగ్ ప్రెజెంటెడ్. ఇవన్నీ కూడా మీరు ప్రతి సెంటెన్స్ కూడా ఇట్ మేక్స్ ఏ క్వశ్చన్. అనేక షేపుల్లోకి మారుతుంది, ఇదే ఇన్ఫర్మేషన్ రకరకాలుగా మారుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండర్స్టాండింగ్ లెవెల్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఏదైనా మీరు ఒక విషయాన్ని చెప్పినప్పుడు దాన్ని సమర్థనగా ఒక విషయం చెప్పాలి, అది సరైనది కాదు అనే దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. అంటే గివింగ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ క్వశ్చన్స్ ఎంత అంటే లోపలగా ఇన్ డెప్త్ ఉంటాయంటే, క్వశ్చన్స్ లో వాళ్ళు ఎలా ఇస్తారు అని అంటే గివింగ్ ఎగ్జాంపుల్స్ అంటే టీచింగ్ సపోర్టెడ్ బై ఎగ్జాంపుల్స్ అని అన్నారు అనుకోండి, అది ఏ లెవెల్ అని అడిగితే అది అండర్స్టాండింగ్ లెవెల్ అని చెప్పాలి. దిస్ విల్ నాట్ బి దేర్ ఐదర్ ఇన్ మెమరీ లెవెల్ ఆర్ ది నెక్స్ట్ లెవెల్ రిఫ్లెక్టివ్ లెవెల్, అందులో ఉండదు. ఇది అండర్స్టాండింగ్ లెవెల్లో ఉంటుంది. ఈ రకంగా ప్రతి ఇక్కడ చదివే ప్రతి వాక్యం కూడా ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ మేక్స్ ఏ క్వశ్చన్. అండ్ ఇదే ఉండట్లే, ఇది రకరకాలుగా ఇటు అటు మార్చి అడుగుతారు. సబ్జెక్ట్ ఏం కొత్తగా రాదు, అడిగే విధానం మాత్రమే మారుతుంది.
giving large number of positive and negative examples of facts and concepts being presented. Then promotion of scope for seeking relationship among facts and ideas. ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు వీళ్ళకి ఆలోచన అనేది స్టార్ట్ అయింది కనుక, కాగ్నిటివ్ యాక్టివిటీ స్టార్ట్ అయింది కనుక ఈ స్టేజ్ లో వీళ్ళకి కొన్ని కొన్ని ఐడియాస్ ఉంటాయి. ఈ ఐడియాస్, ఆ ఐడియాలో వెదర్ దే ఆర్ ఫ్యాక్ట్స్, ఎస్ ఆర్ దే పాసిబుల్ టు గో హెడ్ ఆర్ నాట్ అనేటటువంటిది అర్థమయ్యేలాగా వాళ్ళకి తెలియచెప్పడం, అది కూడా ఈ లెవెల్లో జరుగుతుంది. అండర్స్టాండింగ్ లెవెల్లో సీకింగ్ రిలేషన్షిప్ అమాంగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఐడియాస్. అంటే ఐడియాలు రకరకాలు ఉండొచ్చు, ఆర్ దే రియల్లీ ఫ్యాక్ట్స్, ఆర్ దే పాసిబుల్ అనేది మనకు తెలియాలి. సో ఇక్కడ అది ఎలాగ దాన్ని మనం వెసులుబాటు చేసుకుని దాన్ని సాధించాలి అనే దాన్ని కూడా ప్రమోషన్ ఆఫ్ స్కోప్. అంటే మనం ఏదైనా ఒక ఐడియా వచ్చినప్పుడు దాన్ని ఎలా సాధించాలి, ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనే దాన్ని ఆలోచించడం నేర్పించటము. తర్వాత కండక్టింగ్ డిస్కషన్స్ టు ఎగ్జామిన్ ది ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఎన్ ఇష్యూ. మనం టీచింగ్ చేస్తున్నప్పుడు ఏదో ఒక క్వశ్చన్ రేజ్ అయింది అనుకోండి, ఆ క్వశ్చన్ రేజ్ అయినప్పుడు మనకి లేదో ఒక సిచ్యువేషన్ ఒకటి వచ్చింది అనుకోండి, ఆ సిచ్యువేషన్ ని ప్రోస్ అండ్ కాన్స్ ఏం చేయాలి, అది ఇలా అలా చేస్తే దాని ముందు ప్రాబ్లం ఏమిటి, వెనక ప్రాబ్లం ఏమిటి అన్నీ ఉంటాయి కదా. దీని మీద ఏమిటంటే ఒక డిస్కషన్ చేయడం అనేది అక్కడ జరుగుతుంది అనమాట. తర్వాత ప్రొవైడింగ్ ఆపర్చునిటీ టు స్టూడెంట్స్ టు గివ్ దేర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ప్రజెంటెడ్. ఇప్పుడు ఒక విషయాన్ని మీరు చెప్పారనుకోండి, దాని మీద ఒక స్టూడెంట్, వీళ్ళు చెప్పాక ఇప్పుడే బ్లాజమింగ్ థాట్స్ ఉన్నాయి వాళ్ళకి, వాడు అంటాడు సార్ ఇది ఇలా ఎందుకు ఉండకూడదు అని చెప్పాడు అని అనుకోండి, వాడికి ఇంటర్ప్రిటేషన్ ఇస్తాడు. మీకు ఇచ్చినప్పుడు మనం ఖండించకూడదు. మాస్టర్ గా మనం ఏదో చదువుకుని ఇదే చెబుదామని వచ్చి ఇదే అని అనకూడదు. పిల్లాడు చెప్పిన దాన్ని మేబీ ఇట్స్ నాట్ ప్రాపర్, బట్ మీరు ఏం చేయాలి, దాన్ని ఎలా చెప్పాలి అని అంటే వాడి ఇంటర్ప్రిటేషన్ వినాలి, విన్నట్టు కనపడాలి, వాడు సంతోషపడాలి, తృప్తి పడాలి. తర్వాత నెమ్మదిగా వాడికి దాని కరెక్ట్ ఫ్యాక్ట్ వాడికి చెప్పాల్సి ఉంటుంది. దీన్ని ఏమంటాము అంటే ప్రొవైడింగ్ ఆపర్చునిటీ టు స్టూడెంట్స్ టు గివ్ దేర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ప్రెసెంటెడ్. అంచేత వాడిని చెప్పనివ్వాలి, వాడు చెప్పదలుచుకున్నది చెప్పనివ్వాలి, దాన్ని బ్లాక్ చేయకూడదు. మొదలు పెట్టగాను అది కాదు నేను చెప్పేది విను, ఇట్లా మాట్లాడకూడదు అని అర్థం అనమాట. దెన్ టీచింగ్ బికమ్స్ అన్ యాక్టివిటీ టు ప్రమోట్ సీయింగ్ ఆఫ్ రిలేషన్షిప్స్ అమాంగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్. మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ లో విచ్ ఆర్ ఫ్యాక్ట్స్ అండ్ విచ్ ఆర్ నాట్, ఇది తెలుసుకోవడం కూడా, అది తెలుసుకోవడం కూడా వాళ్ళకి అర్థం కావాలి. బికమ్స్ అన్ టీచింగ్ బికమ్స్ అన్ యాక్టివిటీ టు ప్రమోట్ సీయింగ్ రిలేషన్షిప్స్. అంటే ఫ్యాక్ట్స్, ఇన్ఫర్మేషన్, అంటే అందిన ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేసుకుని ఫ్యాక్చువల్ గా తెలుసుకోవడం అనేటటువంటిది స్టూడెంట్స్ కి మనం అవకాశం ఇవ్వాలి, వాళ్ళని తయారు చేయాలి అట్లా నేర్చుకునేలా. దెన్ ది టీచర్ ఎక్స్పెక్ట్స్ దట్ స్టూడెంట్స్ విల్ బి ఏబుల్ టు ట్రాన్స్లేట్ అండ్ ఇంటర్ప్రెట్ ది మీనింగ్స్ ఇన్ దేర్ ఓన్ వర్డ్స్. అంటే ఇక్కడ ఏం చేయాలి, మనం చెప్పిన విషయాన్ని మనం చెప్పినట్లు కాకుండా స్టూడెంట్ వానికి ఏ విధంగా అర్థమైందో వాడి ఓన్ వర్డ్స్ లో వాడిని ఎక్స్ప్రెస్ చేయనివ్వాలి. దెన్ హీ లెర్న్స్ హౌ టు ఎక్స్ప్రెస్ థింగ్స్, ఎక్స్ప్రెసివ్నెస్ అనేది వాడికి వస్తుంది అనమాట. దెన్ ది టీచర్ గివ్స్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ టు బ్రింగ్ హోమ్ ది మెయిన్ ఐడియాస్. ఇక్కడ వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి, సులభంగా అర్థం కాదు. అప్పుడప్పుడే వాడికి బ్రెయిన్ యాక్టివిటీ, కాగ్నిటివ్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుంది కనుక మనం ఏం చేయాలి, వాడి ఇంక్విజిటివ్నెస్ కి తగ్గట్టు మనం చెప్పేది వాడు సాటిస్ఫాక్టరీగా ఓకే అని అనుకునేలాగా చేయాలి అని అంటే వీ మే హ్యావ్ టు గివ్ హిమ్ సైట్ సెవరల్ ఎగ్జాంపుల్స్ టు మేక్ హిమ్ అండర్స్టాండ్ వాట్ వీఆర్ టీచింగ్ హిమ్. అది ఇక్కడ చెప్పాడు, ది టీచర్ గివ్స్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ టు బ్రింగ్ హోమ్ ది మెయిన్ ఐడియాస్. చాలా సార్లు ఎగ్జామినేషన్స్ లో వచ్చింది సైటింగ్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇది చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఇట్ ఈస్ ఎయిమ్డ్ అట్ ది కాన్సెప్చువలైజేషన్ ఆఫ్ ఐడియాస్ అండ్ ఫ్యాక్ట్స్. కాన్సెప్చువలైజేషన్ అనగానే మనం ఒక ఐడియా చెప్పగానే వాడికి, ఒక ఐడియా అంటేనే కాన్సెప్ట్, అంతే కదా. ఒక విషయం ఉండగానే ఆ విషయాన్ని ఒక కాన్సెప్ట్ ఏంటి, వాట్ ఈస్ ది కాన్సెప్ట్ బిహైండ్ దట్, అంటే మెథడ్స్ యూస్డ్, అంటే ఈ అండర్స్టాండింగ్ లెవెల్లో టీచర్ ఏ మెథడ్స్ అడాప్ట్ చేస్తాడు టు మేక్ ది టీచింగ్ ఏ బెటర్ ఎక్స్పీరియన్స్ అండ్ ది లెర్నింగ్ ప్రాసెస్ టు గో ఇన్ ఏ బెటర్ వే, ఇన్ ఏ లార్జ్ వే. అది ఏం చెప్తాడు, ఒకటి లెక్చర్ మెథడ్ అని అంటాం. లెక్చరింగ్ అంటే ఇప్పుడు నేను చేస్తున్న పని అనుకోండి, ఈ లెక్చరింగ్ మెథడ్ ఒకటి. నెక్స్ట్ లెక్చరింగ్ వైల్ డెమాన్స్ట్రేటింగ్, అంటే చూపిస్తూ లెక్చర్ ఇవ్వడం. ఇప్పుడు నేను చేస్తున్నది అందులో కూడా వస్తుంది. అయితే ఇక్కడ నేను ప్రాక్టికల్ మోడల్స్ కాకుండా కంటెంట్ ని మీకు డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నాను. దెన్ డిస్కషన్, మధ్యలో ఏం చేస్తారు,
క్లాస్ రూమ్ కదా, ఇది ఆన్లైన్ కదా ఇప్పుడు మనం చదువుకునేది. క్లాస్ రూమ్ లో ఒక డిస్కషన్ పెడతారు, ఏదైనా ఒక విషయం చెబుతూ ఉన్నప్పుడు ఒక డిస్కషన్ పెడతారు. అంటే వి ఇన్వైట్ స్టూడెంట్స్ టు పార్టిసిపేట్. వాళ్ళు పార్టిసిపేట్ చేస్తేనే వాళ్ళకి మెచ్యూరిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. అంచేత డిస్కషన్ అనేది ఒకటి క్లాస్ రూమ్ లో చాలా ఇంపార్టెంట్ ఈ అండర్స్టాండింగ్ లెవెల్లో. దెన్ ఇండక్టివ్ టు డిడక్టివ్. ఇండక్టివ్ డిడక్టివ్ అని టెక్నికల్ టర్మ్స్ ఏమిటో తర్వాత మనం చూద్దాము. ఇది సింపుల్ థింగ్. అది వచ్చినప్పుడు నేను మీకు దీని డీటెయిల్స్ చెప్తాను. ఇండక్షన్ అంటే ఏమిటి, డిడక్షన్ అంటే ఏమిటి అనేది నేను చెప్తాను నేను మీకు. తర్వాత ఎగ్జాంప్లింగ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అంటే మనం చెప్పే ప్రతి విషయానికి కూడా ఎగ్జాంపుల్స్ చూపిస్తూ ఆ ఎగ్జాంపుల్స్ తోటి రిలేట్ చేసుకుంటూ మనం చెప్పే విషయాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత వేరియస్ టీచింగ్ ఎయిడ్స్ లైక్ మోడల్స్, మ్యాప్స్, చార్ట్స్, పిక్చర్స్ ఎట్సెట్రా ఆర్ యూస్డ్. ఇది మనం చెప్పక్కలే, మీకు తెలిసిన విషయం ఇది. తర్వాత ఇప్పుడు అండర్స్టాండింగ్ లెవెల్ అయిన తర్వాత అంటే మెమరీ లెవెల్ చూసాము. నేను ఈ మాటలు పదే పదే ఎందుకు రిపీట్ చేస్తానంటే ఈ మాటలు మీకు ఫిక్స్ అయిపోవాలి. దీస్ ఆర్ ది టెక్నికల్ టర్మ్స్ ఇన్ ది సబ్జెక్ట్. గుర్తుపెట్టుకోండి, మనం సొంతంగా రాసుకోవట్లే. దిస్ ఈజ్ ఏ సైన్స్. ఎడ్యుకేషన్ ఇస్ ఏ సైన్స్, ఎడ్యుకేషన్ ఇస్ అన్ ఆర్ట్. ఇది కూడా ఒక క్వశ్చనే. ఎడ్యుకేషన్ ఇస్ బోత్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్. ఎందుకంటే కొన్ని కేవలం సైన్స్ లాగే ఉంటాయి. కానీ ఆర్ట్ అనేటటువంటి ఎడ్యుకేషన్, ఐఎమ్ సారీ, టీచింగ్ ఈజ్ అన్ ఆర్ట్ అండ్ టీచింగ్ ఈజ్ ఏ సైన్స్. అంచేత ఇది సైన్స్. ఇది మనం సొంతంగా రాసుకున్నది కాదు. ఇది కనుక ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. నేను వీలైన సార్లు రిపీట్ చేసేస్తుంటాను గబగబా, ఎందుకంటే అవి మీకు అలవాటు అయిపోవాలి ఆ మాటలు. మెమరీ లెవెల్ చూసాము, అండర్స్టాండింగ్ లెవెల్ చూసాము, ఇప్పుడు రిఫ్లెక్టివ్ లెవెల్ చూసాము. దీన్ని ఏమంటామంటే ఆల్సో నోన్ యాజ్ ఇంట్రోస్పెక్టివ్ లెవెల్. ఇంట్రోస్పెక్షన్ అంటాం. ఇంట్రోస్పెక్షన్, ఎక్స్ట్రోస్పెక్షన్ మనకి తెలిసిన మాటలు అవి. ఇంట్రోస్పెక్షన్ అంటే ఏమిటంటే మనకి తెలిసింది ఎంతవరకు కరెక్టు, కెన్ వి మాడిఫై దిస్, కెన్ వి బిల్డ్ సంథింగ్ అబౌవ్ దిస్, మనకు తెలిసిన దాన్ని మించి ఏమైనా చేయగలమా, తర్వాత మనం అనలైజ్ చేయగలమా, ఒక కొత్త థాట్ వస్తుంది దాన్ని ఇంప్లిమెంట్ చేయగలమా, ఇవన్నీ కూడా మనం ఇంట్రోస్పెక్టివ్ లెవెల్ అని అంటాం. మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకుంటూ థ్రైవింగ్ ఫర్ గోయింగ్ టువర్డ్స్ ది బెటర్. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఇంట్రోస్పెక్టివ్ లెవెల్. దట్ ఈస్ డీప్ థింకింగ్. ప్రతిదీ కూడా మనం ఎనలిటికల్ గా థింక్ చేస్తాం, పైన చదువుకుంటూ వెళ్ళిపోతే కుదరదు. దిస్ ఈస్ ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ టీచింగ్. ఇది ఇంకా టీచింగ్ లో హైయెస్ట్ లెవెల్. అంటే ఇక్కడ మీరు టీచింగ్ చేసేదానికంటే మీకు అర్థమై ఉంటుంది ఇంట్రోస్పెక్టివ్ లెవెల్ అని అంటే ఏమిటంటే స్టూడెంట్స్ మాట్లాడేదాన్ని బట్టి, ఒరేయ్ నువ్వు మాట్లాడే దాంట్లో నువ్వు ఏమనుకుంటున్నావో చూసుకో. యూ థింక్ ఫర్ యువర్ సెల్ఫ్ వెదర్ వాట్ యు ఆర్ సేయింగ్ ఈస్ ప్రాపర్ ఆర్ నాట్, పాసిబుల్ ఆర్ నాట్. ఇవన్నీ ఎలా చెయ్యాలి అనేది గైడెన్స్ ఇవ్వడమే ఇక్కడ టీచర్ పని తప్ప టీచింగ్ అనేది ఏముండదు. గైడెన్స్ ఫర్ హిస్ ప్రాపర్ ఇంట్రోస్పెక్షన్ ఫర్ హిమ్సెల్ఫ్, టు మేక్ ఏ డీప్ థింకింగ్ అండ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టర్మ్ ముందు వస్తుంది మనకి. టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఇన్ హిస్ వర్క్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. ఇక్కడ ఇష్యూస్ ఆర్ రేజ్డ్ అండ్ డిస్కస్డ్ విత్ ఏ వ్యూ టు షిఫ్ట్ ది పొటెన్షియల్ రేషనల్ సొల్యూషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే ఇక్కడ చెప్పాను ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇది రీసెర్చ్ లెవెల్ అనమాట, అంతే కదా, ఇది రీసెర్చ్ లెవెల్. రీసెర్చ్ లెవెల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్. రీసెర్చ్ లో ఏం చేస్తాం, ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలని చూస్తాం. అదే ఇక్కడ చెప్తున్నారు. ఇష్యూస్ ఆర్ రేజ్డ్ అండ్ డిస్కస్ విత్ ఏ వ్యూ టు షిఫ్ట్ ది పొటెన్షియల్ రేషనల్ సొల్యూషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే ప్రాబ్లం ఉన్నప్పుడు సొల్యూషన్ ఎలా వస్తుంది అనే దాని మీద మనం డిస్కషన్స్ పెట్టడము, ఇష్యూస్ రేజ్ చేయటము. ఇదిగో దిస్ ఈస్ ది ప్రాబ్లం, ఇక్కడ ఈ ప్రాబ్లం ఇలా వస్తుంది, హౌ కెన్ వి సాల్వ్ దిస్ అనే దాని మీద డిస్కస్ చేయడము. ఆ డిస్కషన్ బట్టి వాళ్ళని ప్రాబ్లమ్ సాల్వింగ్ పొటెన్షియల్ వాళ్ళలో పెరిగేలాగా మనం చెప్పడము. అకాడమిక్ సెషన్స్ ఆర్ కండక్టెడ్ ఇన్ ఏ డైలాజిక్ మోడ్ టు ఎక్స్ప్లోర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది బేసిస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. డైలాజిక్ మోడ్ అంటే డైలాగ్ అంటే తెలుసు కదా, విచ్ గోస్ బిట్వీన్ టూ పర్సన్స్. ఇక్కడ టూ పర్సన్స్ క్యాన్ బి టీచర్ అండ్ ఏ స్టూడెంట్, ఆర్ ఏ స్టూడెంట్ అండ్ ఏ స్టూడెంట్. ఇది కూడా చూసుకోవాలి మనం. ఈ లెవెల్ వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు అలా చేస్తున్నారు అనుకోకూడదు. వాళ్ళు దే ఆర్ షేరింగ్ దేర్ థాట్స్ అనమాట, దే ఆర్ అనలైజింగ్, దే ఆర్ డిస్కసింగ్. యూ హ్యావ్ టు ఎంకరేజ్ దట్ ఈ లెవెల్లో. అందుకని డైలాజిక్ మోడ్ అంటే డైలాగ్స్ కెన్ గో బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్, ఆర్ ఏ స్టూడెంట్ అండ్ స్టూడెంట్. ఇట్లా వెళ్ళొచ్చును. దీనికి సెషన్స్ పెడతాం మనం. దీన్నే అకాడమిక్ సెషన్స్ అంటే. అకాడమిక్ సెషన్స్ అంటే ఏమిటంటే టీచరు స్టూడెంట్ ని క్వశ్చన్ అడగడం, ఆన్సర్ అడగడం, వాడు చెప్పడం, వాటితో నువ్వు చెప్పింది ఇది కరెక్టే, బాగా చెప్పావడం, లేదా తప్పు చెప్పండి, ఇది తప్పు చెప్పావు, ఎందుకు తప్పు చెప్పావు, ఇట్లా ఇద్దరి మధ్యన ఒక డిస్కషన్ పెట్టుకోవటం.
ఇంకా అకాడమిక్ సెషన్స్ అంటే ఏమిటంటే ఒక సిచ్యువేషన్, ఒక ప్రాబ్లమ్, ఒక టాపిక్ ఇచ్చేసి స్టూడెంట్స్ ని ఒక గ్రూప్ ఫారం చేసి మీరు నలుగురు దీని గురించి డిస్కస్ చేసి నాకు అవుట్కమ్ ఇవ్వండి అని అడిగాం అనుకోండి, దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ అనదర్ టైప్ ఆఫ్ అకాడమిక్ సెషన్స్. ఇట్లా ఇవన్నీ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. నెక్స్ట్, ది ప్యాటర్న్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్వాల్వ్ ఈస్ ట్రాన్సాక్షనల్ కమ్యూనికేషన్. మనకి కమ్యూనికేషన్ అనేది ఈ పేపర్ 1 లో ఉండే 10 యూనిట్స్ లో కమ్యూనికేషన్ అనేది ఒక టాపిక్ కూడా ఉంది, ఒక సబ్జెక్ట్ ఉంది. ఆ కమ్యూనికేషన్ అనే సబ్జెక్ట్ లో ఎన్ని రకాల కమ్యూనికేషన్స్ ఉన్నాయి అనేది అక్కడ చదువుతాము. వన్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ట్రాన్సాక్షనల్ కమ్యూనికేషన్. ట్రాన్సాక్షనల్ కమ్యూనికేషన్ అంటే ఇట్ గోస్ బ్యాక్ అండ్ ఫోర్త్. అంటే ఇక్కడ ఏదో ఒకటి చెబుతూ ఉంటే వాడు వింటూ ఉండటం కాదు ఇక్కడ జరిగేది. ఈయన చెబుతాడు, ఆయన షేర్ చేస్తాడు, ఆయన క్వశ్చన్ చేయొచ్చును, అపోజ్ చేయొచ్చును. ఇట్ గోస్ లైక్ ఏ ట్రాన్సాక్షన్ బిట్వీన్ టూ పీపుల్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ transactional communication. When reflective level teaching and learning are successful, an enlarged store of tested insights of a generalized character and an enhanced ability to develop and solve problems of their own is developed. అంటే మీ రిఫ్లెక్టివ్ లెవెల్లో టీచింగ్ ప్రాపర్ గా జరిగింది, టీచింగ్ ఈ సక్సెస్ఫుల్ అని ఎప్పుడు చెప్తామని, ఎప్పుడు చెప్పగలుగుతాం మనము అని అంటే, ఇక్కడ చూడండి, ఎన్లార్జ్ స్టోర్ ఆఫ్ టెస్టెడ్ ఇన్సైట్స్ ఆఫ్ ఏ జనరలైజ్డ్ క్యారెక్టర్. ఇక్కడ మీకు ఇందాక ఇండక్షన్ డిడక్షన్ గురించి తర్వాత చెప్తానన్నాను, అది వచ్చినప్పుడు చెప్తాను, కానీ దిస్ ఆల్సో ఇన్ ఏ వే రిలేట్స్ టు దట్. ఇక్కడ మనం జనరల్ అని స్పెషల్ అని అంటాం. అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని గమనించాము అని అనుకోండి, పర్టికులర్ గా ఒక కేసులో ఒక విషయాన్ని గమనించినప్పుడు ఏం చేస్తామండి, ఆ సిచ్యువేషన్ లో ఆ విషయం, ఓహో దిస్ ఈజ్ ది సొల్యూషన్ అని మనకు అర్థమైంది. ఇప్పుడు ఒక తెలివైన వాడు చేయాల్సిన పని ఏమిటంటే, ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇలా చెయ్యాలి అనే ఒక జనరల్ ప్రిన్సిపల్ ని ఇవాల్వ్ చేయగలమా. దిస్ ఈజ్ గోయింగ్ ఫ్రమ్ స్పెషల్ టు జనరల్ అని అంటాం మనం. అలాగే కొన్ని జనరల్ గా నడుస్తూ ఉంటాయి, దాని గురించి స్పెసిఫిక్ సిచ్యువేషన్స్ కి మనం వెళ్ళగలమా. దిస్ ఈజ్ వి కాల్ జనరల్ టు స్పెసిఫిక్ అని అంటాం. ఇదే ఇండక్షన్ డిడక్షన్ అంటే తర్వాత చెప్తాను నేను. సో ఇట్లా పెడుతూ ఉంటాం కదా. ఇది మీకు ఇక్కడ ఎన్లార్జ్ స్టోర్ ఆఫ్ టెస్టెడ్ ఇన్సైట్స్ ఆఫ్ ఏ జనరలైజ్డ్ క్యారెక్టర్ అంటే, ఇక్కడ మనం ఇది ప్రాపర్ గా చేయగలుగుతున్నామా. ఫ్రమ్ ది స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ విచ్ కమ్ అక్రాస్, ఆర్ వి ఏబుల్ టు జనరలైజ్ దెమ్ అండ్ గివ్ ఏ గైడెన్స్ ఫర్ ది జనరల్ పబ్లిక్ ఫర్ ఆల్ సిమిలర్ ప్రాబ్లమ్స్ ఇన్ దేర్ రొటీన్ అనేది చెప్పడము. తర్వాత ఎన్హాన్స్డ్ ఎబిలిటీ టు డెవలప్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్ ఆన్ దేర్ ఓన్. అంటే ఎబిలిటీ టు డెవలప్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్. డెవలప్ అంటే ప్రాబ్లం డెవలప్ చేసుకోవడం అంటే కష్టం అని కాదు. ఇక్కడ ఒక అకాడమిక్ ప్రాబ్లం అంటే అందరికీ ఒక మనం రీసెర్చ్ లో ఏముంటుంది, ఒక ప్రాబ్లం, ఒక డౌట్ వస్తుంది, ఇది ఎలా చేస్తామో అని వస్తుంది, దానికి ఎస్టాబ్లిష్డ్ సొల్యూషన్ లేదు, ఆల్రెడీ ఫౌండ్ అవుట్ సొల్యూషన్ లేదు. అప్పుడు ఏం చేయాలి, మనం ఆ ప్రాబ్లమ్ ని మనం స్ట్రక్చర్ చేయాలి. ఆ ప్రాబ్లమ్ ని హైపోథసిస్ అని అంటాం. ఆ ప్రాబ్లమ్ ని మనం స్ట్రక్చర్ చేసి దాని సొల్యూషన్ రావాలా అని మనం వర్క్ చేస్తాము. అంటే టు డెవలప్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్ ఆన్ దేర్ ఓన్. స్టూడెంట్స్ వాళ్ళ లెవెల్లో వాళ్ళే ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేసుకుని, అంటే విచ్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై మెనీ ఆఫ్ ది పీపుల్, అండ్ ఆ ప్రాబ్లమ్ ని మనం జనరలైజ్ చేసి దాన్ని తయారు చేసి దానికి వాటి సొల్యూషన్ కెన్ వి గివ్ అనేది రీసెర్చ్ చేసి దానికోసం వర్కౌట్ చేయడం అనేది డెవలప్ చేయాలి. చెప్పాం కదా, దిస్ ఇస్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్. ఇవన్నీ కూడా రీసెర్చ్ ఓరియంటెడ్ గా ఉంటాయి అన్నమాట. ద ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ అండ్ సాల్వింగ్ ఈజ్ ఇన్కల్కేటెడ్. కనుక ఇక్కడ ప్రాబ్లం ఐడెంటిఫికేషన్, మనకి ఎక్కడ ఏదైనా ఒక అచీవ్మెంట్ చేయాలి, ఒక ఐడియా వచ్చింది, ఒకటి అచీవ్ చేయదలుచుకున్నాము, వీ హ్యావ్ ఎన్ ఆబ్స్టకిల్, వీ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ దేర్, హౌ టు సాల్వ్ ఇట్. ఇది ఎలా చెయ్యాలి, ప్రాబ్లమ్ ఎలా ఐడెంటిఫై చేయాలి, దాన్ని సాల్వ్ చేయడానికి ఎట్లాగా ఎనాలిటికల్ గా థింకింగ్ చేసి దాని సొల్యూషన్ తెచ్చుకోవాలి అనేది, దాని టువర్డ్స్ దట్ గైడెన్స్. ఇక టీచర్ కూడా అవన్నీ తెలుస్తాయని లేదు, అది ఎలా చేయాలి, హౌ టు ప్రొసీడ్, దీన్నే గైడెన్స్ అని అంటాం. మనం రీసెర్చ్ లో మీరు పిహెచ్డీలో చేస్తారనుకోండి, మీకు సూపర్వైజర్ అని ఉంటాడు. ఆయన ఏం చెప్తాడు, మీరు ఒక ప్రాబ్లం తీసుకుని వర్క్ చేసేటప్పుడు ఎట్లా ముందుకు పోవాలో ఆయన చెప్తాడు. ఆ ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉంటుంది. మేబీ మీ ప్రాబ్లం కి ఆన్సర్ ఆయనకి తెలియదు, బట్ హౌ టు గో టు ఫైండ్ దట్ సొల్యూషన్ అనేది ఆయనకి తెలుస్తుంది. దానిలో మిమ్మల్ని గైడ్ చేస్తాడు. దిస్ ఈస్ వాట్ ఈస్ టు బి డన్ ఎట్ రిఫ్లెక్టివ్ లెవెల్ ఆఫ్ టీచింగ్. ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ స్టూడెంట్ సెంటర్డ్, నైదర్ టీచర్ సెంటర్డ్ నార్ సబ్జెక్ట్ సెంటర్డ్. ఈ మాటలు చూసుకోండి, ఈ సెంటర్డ్ అనేది ఇంపార్టెంట్. టీచర్ సెంటర్డ్, స్టూడెంట్ సెంటర్డ్, సబ్జెక్ట్ సెంటర్డ్.
ఇది అంటే అర్థం ఏమిటంటే టీచర్ సెంటర్డ్ అని ఎప్పుడు అంటామండి? ఇప్పుడు చూడండి ఎట్లా మింగిల్ అవుతాయో. మెమరీ లెవెల్కి వచ్చారు. మెమరీ లెవెల్లో ఇట్ ఈస్ టోటల్లీ టీచర్ సెంటర్డ్ టీచింగ్ అని అంటాం దాన్ని. ఎందుకని అక్కడ పిల్లవాడికి ఏమీ తెలియదు. వాడు ఏం చదువుకోవాలి, ఎందుకు వస్తున్నాడు స్కూల్కి, ఎవరు వాళ్ళు ఎందుకు పంపించారు, ఈయన ఎవడు, ఆయన ఒక టీచర్ అని కూడా వాడికి తెలియదు కదా పిల్లవాడికి. సో అక్కడ టోటల్ గా టీచరే వాళ్ళని తయారు చేస్తాడు. సి హౌ టు షేప్ ది చిల్డ్రన్ అనేది టీచర్కే తెలియాలి. సో ఇన్ ది బెస్ట్ వే విచ్ ది టీచర్ థింక్స్ ఫిట్ ఈ విల్ గో ఫార్వర్డ్, అంతే కదా. కనుక అది టీచర్ సెంటర్డ్ అని అంటాం. తర్వాత ఈ అండర్స్టాండింగ్ లెవెల్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ బోత్ టీచర్ సెంటర్డ్ అండ్ ఆల్సో స్టూడెంట్ సెంటర్డ్. కానీ రిఫ్లెక్టివ్ లెవెల్కి వచ్చేటప్పటికి ఇట్ బికమ్స్ టోటల్లీ స్టూడెంట్ సెంటర్డ్. ఇక టీచర్ ఈజ్ ఓన్లీ ఎ గైడ్. టీచర్ ఈజ్ నో మోర్ ఏ టీచర్, హీఈస్ ఎ గైడ్. ఇట్ ఈస్ టోటల్లీ స్టూడెంట్ సెంటర్డ్. అంటే స్టూడెంట్ తను ఏమనుకుంటున్నాడు, ఏం చెయ్యాలనుకుంటున్నాడు, ఏమి ప్రాబ్లం వచ్చింది, ఎట్లా సాల్వ్ చేయాలనుకుంటున్నాడు, ఇవన్నీ వాడే చెప్తాడు. వాడు చేసి ఇక్కడ ఎలా చేయాలండి అని అడుగుతాడు టీచర్ని. టీచర్ షుడ్ గైడ్ హిమ్. ఇక్కడ ఇలా చెయ్యి, ఇది ట్రై దిస్ వే అని చెప్పడం అని అనమాట. అంచేత దీన్ని హియర్ ఎవ్రీథింగ్ గోస్, టీచింగ్ ఓన్లీ గోస్ టు ది అడ్వాంటేజ్ ఆఫ్ ది స్టూడెంట్ అండ్ యాజ్ డిజైర్డ్ బై ది స్టూడెంట్ ఆర్ యాజ్ ఈవెన్ డిమాండెడ్ బై ది స్టూడెంట్. సో ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ స్టూడెంట్ సెంటర్డ్, నెయిదర్ టీచర్ సెంటర్డ్. టీచర్ తన సొంత ఐడియాలేం పెట్టడానికి వీల్లేదు ఇక్కడ. నార్ సబ్జెక్ట్ సెంటర్డ్. సబ్జెక్ట్ కూడా ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. అదేదో ఒకటి ఐడెంటిఫై చేసుకున్నాడు, లెట్ హిమ్ వర్క్ ఆన్ దాట్. అంచేత ఇది టోటల్లీ స్టూడెంట్ సెంటర్డ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అంటాము, రిఫ్లెక్టివ్ లెవెల్. తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టీచింగ్. ఇవి స్పీడ్ గా వెళ్ళిపోతాయండి, ఇందులో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, జనరల్ గా చదివేస్తాను నేను. చూడండి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టీచింగ్ టు ప్రొవైడ్ గైడెన్స్ అండ్ ట్రైనింగ్. మీకు అర్థమైంది కదా, గైడెన్స్ అండ్ ట్రైనింగ్. ట్రైనింగ్ అంటే మీకు చెప్పాను, స్టూడెంట్ అనగానే అర్థం చేసుకోండి, చదువుకోవడం అనే కాదు. ఇప్పుడు గేమ్స్, అథ్లెటిక్స్, ఫీల్డ్ గేమ్స్, ఇండోర్ గేమ్స్ అన్నీ ఉంటాయి కదా, అండ్ కాగ్నిటివ్ గేమ్స్ అన్నీ ఉంటాయి కదా. వీటిలంటూ ట్రైనింగ్, ఎట్లా దాన్ని ట్రైనింగ్ అని అంటాం మనం అక్కడ. ఇంకా గైడెన్స్ అనేటటువంటి మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ వాటిలో వచ్చేది గైడెన్స్. సో టు ప్రొవైడ్ గైడెన్స్ అండ్ ట్రైనింగ్, టీచర్ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ ది సబ్జెక్ట్ ఫర్ ఎఫెక్టివ్ టీచింగ్. ఇక్కడ చెప్పేవాడికి వాడు చెప్పేదాని మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే దాని అంటే చూడండి, గ్రిప్ ఉండాలి. ఒక్కొక్కసారి ఒక మాస్టర్ బాగా చెప్తున్నాడు అనుకోండి, చిన్నప్పుడు అనుకున్నాడు, అబ్బా ఈయన సబ్జెక్ట్ మీద ఎంత గొప్ప గ్రిప్ ఉందిరా అని. అంచేత గ్రిప్ అంటామే, దాన్నే ఏమిటంటే గ్రిప్ ఎప్పుడు వస్తుందండి, వెన్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ యు నో వాట్ యు ఆర్ టీచింగ్, దట్ యు నో హౌ టు టీచ్. ఇవి మీకు తెలిసినప్పుడే యూ విల్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ టీచింగ్. సో టీచర్ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ ది సబ్జెక్ట్ ఫర్ ఎఫెక్టివ్ టీచింగ్. మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే మీరు వాళ్ళు ఖచ్చితంగా నమ్మకంగా పెట్టగలుగుతారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమిటంటే టీచరు స్టూడెంట్ లో ఒక కాన్ఫిడెన్స్ ని డెవలప్ చేయగలగాలి. ఏంటి, మనకి చెప్పేవాడికి బాగానే వచ్చు, ఈయన బాగా చెప్తాడు అని కాన్ఫిడెన్స్ ఉంటే నిజంగా ఆయనకు ఉండేటటువంటి ఆ ఎబిలిటీ కాస్త తగ్గినా కానీ వీడి నమ్మకం దాన్ని పూరించేసి బాగా నేర్చుకుంటాడు. ఏం చెప్తే అది టీచర్ అనేవాడు తప్పకుండా చెప్తాడుగా, చెప్పకూడదు నేర్చుతాడు. అంతేగాని ఈ టీచర్ గారికే సరిగ్గా తెలియదు, లేదు ఈయనకే కాన్ఫిడెన్స్ లేదు చెప్పేదాంట్లో అనే అభిప్రాయం స్టూడెంట్కి వస్తే అసలు వాడి బుర్రలోకి ఎక్కదు, మీరు చెప్పేది వినడం మానేస్తాడు. అంటే ది ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ teacher should have confidence on the subject for effective teaching. That means he should be able to create a confidence in the student that the teacher is quite capable of teaching him and the teacher is quite knowledgeable అనేటటువంటిది స్టూడెంట్ కి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం అనేది టీచర్ చేయాల్సిన పని. మనం టీచర్ ఉద్యోగం కోసం వెళితే ఇవన్నీ నేర్చుకోవాలి అని ఉద్దేశం, అందుకనే ఈ టాపిక్ పెట్టారనమాట, టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది. దెన్ టీచింగ్ ఈజ్ ఎ కమ్యూనికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు స్టూడెంట్స్. అంతే కదా, టీచింగ్ ఈజ్ ఎ కమ్యూనికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, విషయాలు నేర్పిస్తాం. టీచింగ్ ఈజ్ ఎ సోషల్ సైన్స్. సోషల్ సైన్స్ అంటే ఈ సైన్స్ రిలేటెడ్ టు ది సొసైటీ. సోషల్ సైన్స్ అంటే ఎందుకు అంటారంటే సోషల్ సైన్స్ అని, ఇది కేవలం ఒక అకాడమిక్ గా తీసుకోవడానికి వీలు లేదు. సోషల్ గా తీసుకోవాలి అంటే మనం ముందే చెప్పుకున్నాం ఆబ్జెక్టివ్స్ లో ఏమని, ఒక మంచి సిటిజన్ ని తయారు చేసి పంపించాలి. రెస్పాన్సిబుల్ a person who has developed good attitudes, who has understood good values, and with all these things he has to enter into the society after he completes his educational career. And that's why teaching is called a social science. Teaching is an art.
చక్కగా చెప్పాలి. టీచింగ్ ఈజ్ అన్ ఆర్ట్ అంటే మీరు చూడండి, మనం చిన్నప్పటి నుంచి ఇంతకాలం ఎన్నో చదువుకుని వచ్చాము, ఎంతో మంది దగ్గర పాఠాలు విన్నాము. డెఫినెట్ గా యూ జస్ట్ కాల్ బ్యాక్ యువర్ మెమరీస్. మీరు అనుకుంటారు ఆయన చాలా బాగా చెప్పేవాడు, అబ్బా తెలుగు పద్యాలు ఎంత బాగా పాడేవాడు అంటే, ఆయన పాడుతుంటే వినేస్తూ ఉండాలనిపించేది, చదువుతుంటేనే అర్థమైపోయేది. ఇట్లా చెప్పుకుంటాం. దిస్ మీన్స్ దట్ రిఫర్స్ టు ది స్కిల్ ఆఫ్ ది టీచర్. ఎప్పుడైతే టీచర్ కి స్కిల్ ఉందో, హీఈస్ అన్ ఆర్టిస్ట్. స్కిల్ ఎప్పుడు ఉంటుందంటే ఆర్టిస్ట్ గా ఉంటుంది. స్కిల్స్ ఉన్నవాడే ఆర్టిస్ట్ అవుతాడు. టీచింగ్ స్కిల్స్ బాగుంటే మనం ఎంతమందినో అనుకుంటాం, ఈయన చాలా బాగా చెప్తాడు, ఈయన ఓ మోస్తరుగా చెప్తాడు అని ఇట్లా అనుకుంటూ ఉంటాం కదండి. సో టీచింగ్ ఈజ్ అన్ ఆర్ట్. ఈ అనుకోవడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే, దట్ డిపెండ్స్ ఆన్ ది స్కిల్స్ ఆఫ్ ది టీచర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ హిస్ టీచింగ్. హ్యావింగ్ స్కిల్స్ ఈజ్ వాట్ ఈస్ ఆర్ట్. సో టీచింగ్ ఈజ్ అన్ ఆర్ట్. దెన్ టీచింగ్ ఈజ్ ఎ క్రాఫ్ట్. టీచింగ్ ఇస్ ఎ క్రాఫ్ట్ అంటే ఏంటి? విచ్ యూ డూ, యు ఆర్ డూయింగ్ టీచింగ్, యూ హ్యావ్ టు డూ ఇట్ ఎఫెక్టివ్లీ. ఇట్స్ ఎ క్రాఫ్ట్. మంచిగా చేస్తేనే ఒక శిల్పం చెక్కుతున్నారు, చక్కగా చెక్కగలిగితేనే అది మంచి శిల్పం అవుతుంది, లేకపోతే కోతి బొమ్మ వస్తుంది అక్కడ. ఆ సరసం తయారు చేయకపోతే కోతి వస్తుంది అక్కడ, అంతే కదా. సో టీచింగ్ ఇస్ ఎ క్రాఫ్ట్. క్రాఫ్ట్ మీన్స్ వేర్ యూ షుడ్ హ్యావ్ యువర్ స్కిల్స్ అండ్ క్యాపబిలిటీస్, షో యూ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ టీచింగ్ టు బి ఎఫెక్టివ్, ఫర్ టీచింగ్ టు బి సక్సెస్ఫుల్. టీచింగ్ ఈజ్ ఏ మోరల్ యాక్టివిటీ. అంటే ఇంకా దీని గురించి చెప్పేది ఏముంది, టీచింగ్ ఈజ్ ఆల్వేస్ ఏ మోరల్ యాక్టివిటీ. మీరు ఎంత రెస్పాన్సిబుల్ గా, ఒక పేరెంటేజ్ లో ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో టీచర్కి అంతకంటే ఎక్కువ ఉంటుందండి. ఆఫ్టర్ ఆల్ అండర్స్టాండ్, మనం స్కూల్కి వెళ్ళే రోజుల్లో వి స్పెండ్ అట్లీస్ట్ 6 to 7 hours విత్ టీచర్స్ ఇన్ ది స్కూల్. పేరెంట్స్ తో ఎంతసేపు గడుపుతారు మీరు ఇంట్లో టైం? తర్వాత ఆడుకుని ఎందుకు పోతారు? మధ్యలో భోజనం చేసేటప్పుడు కాసేపు కూర్చోడం, 1 2 గంటలు మీరు గడుపుతారు అక్కడ. మీరు ఎక్కువ ఎక్కడ గడుపుతున్నారు? క్లాస్ రూమ్ లో గడుపుతారు. తర్వాత ఆ లేకపోతే ఫ్రెండ్స్ గ్రూప్ లో, పియర్ గ్రూప్స్ లో గడుపుతారు. సో వీటిల్లో కూడా ఉంటుంది కనుక ఇక్కడ టీచింగ్ ఈజ్ ఏ మోరల్ యాక్టివిటీ. అంటే ఇక్కడ టీచర్ ఏదో దులపరించుకున్నట్టు తన జీతం కోసం పనిచేసినట్లు కాకుండా, ఎథికల్ గా ఆయన ఏం చేయాలి అని అంటే, తప్పకుండా వీళ్ళని బాగా మనకి సాధ్యమైనంత చక్కగా వీళ్ళకి నేర్పించాలి, మంచి పిల్లవాడిని తయారు చేయాలి అని ఒక ఎథికల్ మెయింటెనెన్స్ ఒకటి చేసుకోవాల్సి వస్తుంది టీచర్. దెన్ టీచింగ్ ఈజ్ డైనమిక్. డైనమిక్ అని అంటే ఒక ఒక ఓకదంపుడుగా ఉండకూడదు, రకరకాలుగా డైనమిక్స్ అంటే ఏమిటి అంటే మనకి అర్థమవుతుంది. ఒక టీచర్కి ఏమర్థం అవ్వాలంటే, ఎదురుకుండా ఉన్న స్టూడెంట్ గ్రూప్ చూడగానే మనం చెప్పేది వీడికి నచ్చుతుందా, వీడు వింటున్నాడా, లేకపోతే ఏదో వాగుతున్నాడు లేక కూర్చున్నాడా అనేది గ్రాస్ప్ చేయగలగాలి. ఇప్పుడు ఆ పని నేను చేయలేను ఆన్లైన్ వాడిగా, కానీ క్లాస్ రూమ్ లో చేయగలుగుతాంగా. వాళ్ళ మొహాలు చూస్తే వాడికి బోర్ కొడుతుందా, వాళ్ళు సంతోషంగా ఉన్నారా అనేది మనకి తెలుస్తూ ఉంటుంది కదా. సో డిపెండింగ్ అపాన్ దట్ యూ షుడ్ బి డైనమిక్. అంటే యూ షుడ్ బి చేంజింగ్ యువర్ ప్రొసీజర్స్, యూ షుడ్ బి చేంజింగ్ యువర్ మెథడ్స్. ఇక్కడ మీరు అంటారు యూ షుడ్ బి చేంజింగ్ యువర్ డైలాగ్ డెలివరీ సిస్టమ్స్, ఆర్ యూ షుడ్ బి చేంజింగ్ యువర్ బాడీ లాంగ్వేజ్. చాలా ఉంటాయి ఇందులో. అవన్నీ కూడా డైనమిక్స్ అంటాం దీన్ని. డైనమిక్స్ ఆఫ్ టీచింగ్, డైనమిక్స్ ఆఫ్ ప్రజెంటింగ్. సో టీచింగ్ ఈజ్ డైనమిక్. దెన్ టీచింగ్ ఈజ్ డైవర్స్. డైవర్స్ అంటే ఒకే సబ్జెక్ట్ లో పోయేటప్పుడు రకరకాలవి మనం ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చినప్పుడు ఎన్నో రంగాల్లో నుంచి ఎన్నో పట్టుకొచ్చి కలిపి చెప్తూ ఉంటాం. సో విల్ బి డైవర్సిఫైయింగ్ అవర్ టీచింగ్ ఇన్ వేరియస్ వేస్ ఫర్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ వీఆర్ కమ్యూనికేటింగ్ టు ది స్టూడెంట్స్. దెన్ టీచింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఎప్పుడు మనం చెప్పుకున్నాం. టీచింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అంటే అది నడుస్తూనే ఉంటుంది. టీచర్ పాఠం చెబుతుంటేనే టీచింగ్ అని కాదు. టీచరు స్టూడెంట్ చెప్పేది విన్నప్పుడు అది ఒక ప్రాసెస్, అది కూడా ఒక టీచింగ్ లోకి వస్తుంది కదా. వాళ్ళని వినాలి జాగ్రత్తగా. బై దట్ మీరు వాడిని వింటున్నారు అని అంటే హీ గెట్స్ ఎంకరేజ్. ఓకే, టీచర్ గారు మనం చెప్పేదానికి విలువిస్తున్నాడు, వింటున్నాడు, ఆలోచిస్తున్నాడు అంటే సంతోషపడతాడు, సాటిస్ఫాక్టరీ. దెన్ హీ పేస్ మోర్ అటెన్షన్ టు టీచింగ్. సో టీచింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. టీచింగ్ కెన్ బి ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్. ఇది కూడా నేను చెప్పాను, ఫార్మల్ అంటే ఏమిటో, ఇన్ఫార్మల్ అంటే ఏమిటో కూడా చెప్పాను. ఫార్మల్ అంటే రెగ్యులర్ క్లాస్ రూమ్ టీచింగ్, స్కూల్కి వెళ్ళడం, నేర్చుకోవడం, బ్లాక్ బోర్డు అండ్ ఎయిడ్స్, టీచింగ్ ఎయిడ్స్ తో చెప్పడం, ఇవన్నీ ఫార్మల్. ఇన్ఫార్మల్ మీన్స్ ఒక క్లాస్ రూమ్ లోనే అక్కర్లేదు, ఎక్కడైనా టీచర్ కనిపిస్తే ఎక్కడైనా నేర్చుకోవచ్చు. మీరు రేపు ఏదో డౌట్ వస్తుంది నాకు ఫోన్ చేసి అడుగుతారు కదా, దట్ ఈస్ ఇన్ఫార్మల్, ఇట్స్ నాట్ ఫార్మల్. ఇప్పుడు క్లాస్ లో కూర్చున్నారు 2 గంటల లెక్చర్, దిస్ ఈస్ ఫార్మల్. రేపొద్దున నాకు ఫోన్ చేసి, సార్ మీరు నిన్న ఏదో అన్నారు అర్థం కాలేదండి అంటారు, దట్ ఈస్ ఇన్ఫార్మల్. దెన్ ఆల్సో ఐ టీచ్, యూ లెర్న్. దిస్ ఈస్ ఇన్ఫార్మల్ టీచింగ్. నాన్ ఫార్మల్ అనేది ఒకటి చెప్పాను, అంటే దట్ ఈస్ ది క్యాజువల్ థింగ్స్ విచ్ హ్యాపెన్ ఇన్ లైఫ్, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ నాన్ ఫార్మల్. ఫార్మల్
non-formal, informal types of teaching. Teaching is interactive. Interaction between teacher and student. ఇది ఎప్పుడు ఉంటుంది కదా, ఇంటరాక్షన్ అనేది ఉండాలి. ఉన్నప్పుడే టీచింగ్ గోస్ ఎఫెక్టివ్. లెర్నింగ్ కెన్ టేక్ ప్లేస్ వితౌట్ టీచింగ్. ఇవి చాలా ఇంపార్టెంట్ కోట్స్ అండి. చాలా సార్లు పరీక్షలో ఇచ్చే కోట్స్ ఇవి. లెర్నింగ్ కెన్ టేక్ ప్లేస్ వితౌట్ టీచింగ్. ఇప్పుడు మనం రోడ్డు మీద పోతూ ఏదో ఒక ఇన్సిడెంట్స్ చూస్తే మనకు ఒకటి గుర్తొస్తుంది, ఓహో ఇది బాగుందే, ఇది గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంటాం. అక్కడ మీకు టీచింగ్ ఏమీ లేదు. ఇట్ ఈస్ ఓన్లీ బై అబ్జర్వేషన్ యు ఆర్ లెర్నింగ్. ఇది అంచేత టీచింగ్ కెన్ టేక్ ప్లేస్ వితౌట్, లెర్నింగ్ కెన్ టేక్ ప్లేస్ వితౌట్ టీచింగ్, బట్ టీచింగ్ ఈజ్ అన్ఇమాజినబుల్ వితౌట్ లెర్నింగ్. ఇప్పుడు నేను పాఠం చెప్తున్నాను, దట్ మీన్స్ ఐఎమ్ టీచర్ నౌ. ఇమాజిన్ ఐఎమ్ టీచర్, ఐఎమ్ టీచింగ్ నౌ. మీకు అసలు నేర్చుకునేవాడు ఎవడు లేడనుకోండి, మీరేమి నేర్చుకోవట్లేదు అనుకోండి, వాట్ ఈస్ ఇట్? అసలు టీచింగ్ ఎలా అవుతుంది? ఇట్స్ అన్ఇమాజినబుల్. వెన్ టీచింగ్ ఈజ్ దేర్ మస్ట్ బి లెర్నింగ్. దేర్ ఈజ్ లెర్నింగ్. వెన్ దేర్ ఈజ్ లెర్నింగ్ ఓన్లీ ఇట్ బికమ్స్ టీచింగ్. బట్ learning is not necessary to have a teacher. Learning is, it's not necessary that there should be teaching.